ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। సహజ యోగాసనం. యోగా సహజ ప్రక్రియలు. వీటితో మనం పొందవచ్చు సర్వాంగాల శారీరక ఆరోగ్యం. సంపూర్ణ శారీరక ఆరోగ్యం లభిస్తుంది. వివిధ రోగాలకు సంబంధించి కొన్ని అవసరమైన యోగాసనాలను మనం చేద్దాము. అవి వివిధ రోగాలకు ఉద్దేశించినవి. దానితో మనం పొందగలుగుతాం సహజ స్వస్థత యోగాసనాల సహజ అభ్యాసంతో. అయితే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు ఇంకా మీ వ్యాధులను పోగొట్టుకునేందుకు 7 ముఖ్యమైన ప్రాణాయామాలు భస్త్రిక, కపాలభాతి, బాహ్య, అనులోమ విలోమ, భ్రామరి, ఉద్గీత్, ప్రణవధ్యానం. దీంతో 7 ప్రాణాయామాలు, 7 సూక్ష్మ వ్యాయామ ప్రక్రియలు, ఇంకా 7 ముఖ్య ఆసనాలు: మండూకాసనం, శశకాసనం, భుజంగాసనం, శలభాసనం, ఉత్తానపాదాసనం, లోక పవనముక్తాసనం మరియు మర్కటాసనం. ఈ అభ్యాసాలు చేస్తే చాలు. అయినప్పటికీ సహజ యోగాసనాల అభ్యాసం మరికొన్ని సూక్ష్మ వ్యాయామ ప్రక్రియల అభ్యాసాలు వివిధ రోగాలను అనుసరించి ఈ రోజు మేము మీకు చెబుతాం. నేను ఆశిస్తాను మీరు మీ వ్యాధులను అనుసరించి ఆయా అభ్యాసాలను అవలంబించి తప్పక వీటి నుండి ఆరోగ్యం పొందుతారు. మొట్టమొదటిగా సూక్ష్మ వ్యాయామ ప్రక్రియ. 2 కాళ్లను ముందుకు చాపి ఉంచండి. 2 చేతులు నడుముకు 2 వైపులా, వెన్నెముక తిన్నగా. ముందుగా సూక్ష్మ వ్యాయామ ప్రక్రియ కాళ్ల వైపు నుండి ప్రారంభిద్దాం. బొటన వేళ్లను ముందుకు వెనక్కు నొక్కండి. ఈ సూక్ష్మ వ్యాయామ క్రియలన్నీ జాయింట్ పెయిన్స్కు బాగా పనిచేస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు, బాడీలో ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ లేనివారు, బాడీ బాగా స్టిఫ్గా ఉండే వారి కోసం. ఎందుకంటే ఆసనాలు చేయడానికి ముందు బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండడం చాలా ముఖ్యం. శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా చేసేందుకు సూక్ష్మ వ్యాయామ ప్రక్రియలకు మించిందేముంటుంది? వేళ్లను వెనక్కు ముందుకు ఒత్తండి. బలవంతా ఉపయోగించి మొదటి అభ్యాసం. అన్ని వేళ్లను ముందుకు వెనక్కు ఒత్తండి. ఇది వేళ్ల కోసం మొదటి అభ్యాసం. తర్వాత మొత్తం అరికాలను వెనక్కి ముందుకు ఒత్తండి బలవంతా ఉపయోగించి. ఒక్కొక్క అభ్యాసాన్ని 3 సార్లు మొదలుకొని 5, 10, 15 సార్లు వరకు చేయొచ్చు. కీళ్ల నొప్పులున్నవారు ఈ సూక్ష్మ వ్యాయామ ప్రక్రియల్ని ముందుగా కొద్దిసేపు చెయ్యాలి. దాని తర్వాతే వారి శరీరం యోగాభ్యాసాలు చేసేందుకు సన్నద్ధమవుతుంది. అరిపాదాలను వెనక్కు ముందుకు ఒత్తిన తర్వాత ఇక 2 కాళ్లను అరిపాదాలను కలిపి పూర్తి గుండ్రంగా తిప్పాలి. మోకాళ్లు నిగిడ్చి కుడి ఎడమకు, ముందుకు వెనక్కు, మొత్తం గుండ్రంగా మీ అరిపాదాలు తిరుగుతాయి. ఒకవైపు నుండి చేసిన తర్వాత వ్యతిరేక దిశలో ఆపోజిట్ సైడ్ నుండి. దీంతో మడవ నొప్పులు పోతాయి, చీలమండల నొప్పి పోతుంది. కాళ్లల్లో క్రాంప్స్ ఉన్నవాళ్ళు, జాయింట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, ఫైలేరియా ఉన్నవాళ్ళు,
కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామం కూడా చేయాలి. ఈ సూక్ష్మ వ్యాయామం ప్రక్రియలు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాయి. ఇక తర్వాత అభ్యాసం. మోకాళ్ల కోసం ముఖ్యంగా 2 పాదాలు కలిపి మోకాళ్లను లాగి వదులుగా వదులుతారు. మోకాళ్లను లాగడం వల్ల వాటి మీద ఒక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. వదులుగా వదలడం వలన హాయి, దాంతో మోకాలు నిష్క్రియమవుతుంది. దానితో బ్లడ్ సర్క్యులేషన్ ప్రక్రియ వేగిరమవుతుంది. మోకాళ్లను వదులుగా వదిలి మళ్ళీ లాగండి. మోకాళ్ల కోసం ఒక ముఖ్య అభ్యాసం. 2 చేతులు థై కింద ఉంచుకుని కుడి థై కింద 2 చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేసి ఉంచుకుంటారు. అప్పుడు కాలును పైకి ఎత్తండి, వంచి తిన్నగా చేయండి. ఈ విధంగా పాదాన్ని గుండ్రంగా తిప్పండి. ముందు నుండి వ్యతిరేక దిశలోనూ చేయండి. మొదట వంచి పైకెత్తి అప్పుడు తిన్నగా చేయండి. మీరు ఎంత ఎక్కువగా చేయగలుగుతారో ఈ విధంగా కాలుని ఇలా గుండ్రంగా తిప్పడం వలన పాదాలకు పూర్తి ఎక్సర్సైజ్ అవుతుంది. మళ్ళీ అదే విధంగా రెండవ పాదాన్ని 2 చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేసి ఎడమ కాలు తొడ కింద ఉంచుతారు. ఇక మోకాలు పూర్తి వ్యాయామాన్ని పాదాన్ని ముందు నుండి తిప్పుతూ చేస్తారు. వ్యతిరేక దిశ నుండి కూడా కాలును పైకెత్తి వంచి తిన్నగా చేయాలి. మళ్ళీ వ్యతిరేక దిశలో కాలును మొత్తం వంచి ఇప్పుడు పైకెత్తి తిన్నగా ఉంచాలి. ఇది మోకాళ్లకు చాలా ముఖ్యమైన అభ్యాసం. మోకాళ్ల కోసం ఇంకా హిప్ జాయింట్స్ కోసం మరొక ముఖ్యమైన అభ్యాసం. కుడికాలును వంచి ఇక ఎడమ తొడ మీద ఉంచాలి. కుడి పాదాన్ని వంచి ఎడమ తొడ మీద ఉంచాము. ఇప్పుడు కుడి చెయ్యి మోకాలి మీద, కుడికాలి మోకాలి మీదే, ఇంకా ఎడమ చెయ్యి ఇదే కుడి అరిపాదం మీద ఉంచాలి. శ్వాసలోనికి పీలుస్తూ చేతిని మోకాలు కింద ఉంచి కాలు పైకెత్తాలి. ఛాతీకి తగిలించుకుని ఇంకా నొక్కుతూ అరిచేతిని మోకాలి మీద ఉంచి నొక్కుతాము. మళ్ళీ పైకెత్తుతాం. పైకెత్తుతూ చేతిని మోకాలి కింద ఉంచాలి. కిందకు నొక్కేటప్పుడు చేతిని మోకాలి పైన ఉంచి కిందకు నొక్కుతూ ఉండాలి. ఈ విధంగా హిప్ జాయింట్స్ కోసం, మోకాళ్ళ నొప్పి కోసం అవసరమైన సూక్ష్మ వ్యాయామ అభ్యాసాలు ఇవి. ఇదే విధంగా రెండో కాలుతో కూడా చేయండి. ఎడమ కాలును ఉంచండి మరియు కుడి కాలు తొడ మీద ఉంచండి. ఒక చెయ్యి మోకాలు మీద, రెండవది అరిపాదం మీద. కాలు పైకి ఎత్తేటప్పుడు అప్పుడు చేతిని మోకాలి కింద ఉంచండి. కిందకు వచ్చేటప్పుడు చెయ్యి మోకాలి పైన ఉంటుంది. ఇప్పుడు 2 కాళ్లను ముడిచి ఉంచి 2 కాళ్ల అరికాళ్లను కలుపుకుందాము. ఇక బటర్ఫ్లై అభ్యాసాన్ని చేద్దాం. ఇది హిప్ జాయింట్ను ఫ్లెక్సిబుల్గా చేసేందుకు, మోకాళ్ల నొప్పులకు మంచిది. ఇది మెల్లిమెల్లిగా చేయండి. కాళ్లను తేలిగ్గా చేసేందుకు ఎవరికైనా పద్మాసనం వేయడం వీలు కాకుంటే ఈ అభ్యాసాన్ని చేశారంటే పద్మాసనం కూడా వేయవచ్చు. 2 కాళ్లను ముందుకు చాపండి. సూక్ష్మ వ్యాయామంలో తర్వాతి ప్రక్రియ ఉదరాన్ని తేలికపరిచేందుకు, పొట్టపైన చేరుకున్న కొవ్వును తొలగించేందుకు మరియు నడుముకు ఇరువైపులా పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు, నడుమును ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంచేందుకు ఉదరానికి నడుముకు అవసరమైన అభ్యాసం ఇది. 2 చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేసుకుని ఇక శ్వాసను లోనికి పీలుస్తూ ముందు వెనక ఒక శ్వాసలో ఒక అభ్యాసాన్ని చేయండి. గ్రైండింగ్ అభ్యాసం, తిరగలి తిప్పే వ్యాయామం. ముందుకు వెనక్కి కదలండి. పూర్తిగా గుండ్రంగా చేతుల్ని తిప్పండి. పాదాలను ముందు కాంచి ఉంచి పాదాలు కింద వైపు కాంచి తర్వాత ముందుకు వెనక్కు పూర్తిగా గుండ్రంగా తిప్పాలి. వ్యతిరేక దిశలో కూడా చేయండి. కాళ్ళు ముందు నుండి పైకి లేపవద్దు. మోకాళ్ళు తిన్నగా ఉండాలి. వ్యతిరేక దిశలో కూడా చేయండి. మెల్లిగా అభ్యాసాన్ని పెంచండి. 3 నుండి 5 సార్లు. అప్పుడు మెల్లిగా దీన్ని 10 నుండి 20 సార్లు కూడా చేయవచ్చు. 2 చేతులు ఇరుపక్కల. రిలాక్స్. ఇక ఈ ప్రత్యేక వ్యాయామం ఉదరం మరియు నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు ఇప్పుడు మీరు చేశారు. ఇప్పుడు నడుము చుట్టూ కొవ్వును మరింత బాగా తగ్గించేందుకు, నడుము ఎక్కువగా ఉండేవారు, పొట్ట బాగా లావుగా ఉండేవారి కోసం అతి ముఖ్యాసనం కటి సౌందర్యాసనం. పొట్ట మీద పార్శ్వభాగాల్లోనూ నడుము మీద కొవ్వు పెరిగినప్పుడు మనిషి శరీరం అంత అందంగా ఉన్నట్టు కనిపించదు. ఒక ఆకర్షణీయమైన శరీరం కోసం, సమతుల వ్యక్తిత్వం కోసం 2 చేతులు భుజాలకు 2 వైపులా ఉంచి 2 కాళ్ల మధ్య కాస్త దూరం మీరు తెరవగలిగినంత తెరవండి.
రెండు కాళ్లను ముందుకు చాపండి. రెండు చేతుల అరచేతులను కిందకు ఉంచాలి. రెండు చేతుల భుజాలను సమాంతరంగా ఉంచి శ్వాసంలోనికి పీలుస్తూ కుడి చేతిని ముందు నుండి తిప్పి తీసుకురావాలి ఎడమ పాదం మీదకు. కుడి చేతి చూపుడు వేలు మిగిలిన వేళ్లతోటి ఎడమకాలి బొట్టన వేలును పట్టుకోండి. ఇప్పుడు ఎడమ చేయి పైకి లాగి భుజం మీదుగా ఎడమ వైపు నుండి వెనక్కు చూడండి. మళ్ళీ మధ్యలో ఆగి ఇప్పుడు రెండో వైపు నుండి ఇదే ఆసనాన్ని మళ్ళీ చేయండి. ఎడమ చేతిని ముందు నుండి తెచ్చి కుడి అరిపాదాన్ని పట్టుకోవాలి. కుడి చేయి మళ్ళీ పైకి లేపి కుడి భుజం మీద నుండి వెనక్కి చూడండి. మళ్ళీ మధ్యలో ఆగండి. మళ్ళీ ఇప్పుడు రెండో వైపు నుండి ఈ ఆసనాన్ని చేయండి. ఇప్పుడు మధ్యలో ఆగండి. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు నుండి ఈ అభ్యాసాన్ని పూర్తి చేయండి. అవసరమైన అభ్యాసం నడుముకు పొట్టను తేలిగ్గా ఉంచేందుకు రెండు చేతులను పక్కల నుండి ఇప్పుడు కిందకి దించాలి. ఇంకా రెండు కాళ్లను ముందు నుండి కలుపుకోవాలి. చాలా అవసరమైన ఆసనం, చేతుల కోసం సూక్ష్మ వ్యాయామ ప్రక్రియ. అయితే గుర్తుంచుకోండి, మీరు తిన్నగా కూర్చోగలిగితే కాళ్లను ముడిచి కూర్చోలేకపోతే లేదంటే కాళ్లను తిన్నగా ఉంచి కూడా మీరు చేతుల కోసం సూక్ష్మ వ్యాయామ ప్రక్రియ చేయవచ్చు. రెండు చేతులు ముందుకు చాపి ఉంచాలి. తిన్నగా కూర్చుని కాళ్లను ఒకవేళ ముడుచుకుని కూర్చోలేకపోతే కాళ్లను తిన్నగా ఉంచుకుని కూడా సూక్ష్మ వ్యాయామ ప్రక్రియ చేయవచ్చు. బొటన వేళ్లను చేతి వేళ్లను ముడవండి, తిన్నగా చేయండి. మొట్టమొదటి ప్రక్రియ బొటన వేళ్ల కోసం చేతి వేళ్లను ఫ్లెక్సిబుల్గా చేసేందుకు మీరు ఎవరినో పట్టుకుంటున్నట్లన్నమాట. అలా చేతి వేళ్లను ముడవండి, తెరవండి. ఇక దీని తర్వాత ఆసనం బొటన వేలు లోనికి ముడిచి వేళ్లు దానిపైనుంచి గట్టిగా పిడికిలి బిగించి మూస్తూ తెరవాలి. పిడికిళ్లను మెల్లిగా మూయాలి, తర్వాత తెరవాలి. ఇది చేతి వేళ్ల కోసం సూక్ష్మ వ్యాయామ ప్రక్రియ. ఇప్పుడు చేతులు తెరిచి ఉంచి రెండు చేతులను కిందకు నొక్కండి, పైకి నొక్కండి. మణికట్ల నుండి చేతులు పూర్తిగా తిన్నగా ఉండాలి. ఇది మణికట్ల కోసం. చేతి మణికట్లు నొప్పిగా ఉండేవారి కోసం వేళ్లలో బొటన వేలు నుంచి పిడికిలు బిగించండి. రెండు చేతులను ముందుంచి కలిపి ఉంచండి. రెండు చేతులను ఎదురుగా కలిపి ఉంచి మణికట్టు పూర్తిగా తిన్నగా గుండ్రంగా పిడికిళ్లను తిప్పండి. పూర్తి గుండ్రంగా తిప్పుకోవాలి. సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ కోసం అవసరమైన అభ్యాసం. దీన్నే వ్యతిరేక దిశలో కూడా చేయండి. ఇవి సూక్ష్మ వ్యాయామ ప్రక్రియలు మీ జాయింట్లను ఫ్లెక్సిబుల్గా చేస్తాయి. అక్కడ పేరుకున్న వికారమైన గుణాలను, నెగిటివ్ ఎనర్జీని శరీరం నుండి బయటికి తీసి పారవేసే పని చేస్తుంది. రెండు చేతులను ముందుకు చాపుకోవాలి. చేతి అరచేతులను పైకి తిప్పుంచుకోవాలి. ముందు నుండి మెల్లిమెల్లిగా చేతులను మణికట్ల మీదుగా ముడుచుకోవాలి. వేళ్లను భుజాల మీద ఉంచుకుని తిన్నగా చేసుకోవాలి. ఈ విధంగా మణికట్లను ముడిచి తెరుచుకోవడం వల్ల మణికట్ల నొప్పులకు ఉపయోగపడే అభ్యాసం ఇది. రెండు చేతులను సైడ్కు తీసుకెళ్ళండి. రెండు చేతులను సైడ్లో చాపుకోండి. బలం ఉపయోగించేయండి. మీ భుజాల్లో వణుకు లాంటిది వస్తుంది. ఇంకా మీ భుజాలతో సహా గూళ్లతో సహా మణికట్లు ఆరోగ్యవంతం అవుతాయి. బలం ఉపయోగించి చేయండి. మొత్తం శక్తితోటి చేయండి. మెల్లిగా చేతులను ముడవడం, తిన్నగా చేయటం చేయండి. దీంతో మీ భుజాలలో వణుకు లాంటిది వస్తుంది. ఇంకా మీ భుజాలతో సహా గూళ్లతో సహా మణికట్లు కూడా ఆరోగ్యవంతం అవుతాయి. ఇప్పుడు రెండు చేతులు కిందకు, రెండు చేతులను ముందుకు చాపుకోవాలి. ఇంకా మోచేతుల నుండి రెండు చేతులను ముడుచుకోండి. బొటన వేళ్లు భుజాల మీద ఉంచుకుని మోచేతులను ముందు నుండి కలుపుకోండి. ఇప్పుడు పెద్ద సున్నా చేసుకోవాలి మోచేతులతో. మోచేతులను పూర్తిగా గుండ్రంగా తిప్పండి. సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ కోసము, ఇంకా షోల్డర్ కోసం, ఎవరికైనా ఎంపోలజెన్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉందో వారు కూడా దీన్ని చేయవచ్చు. మెడ వెనుక నొప్పి ఉన్నా, భుజాలు పట్టేసినా, వర్టిగో ప్రాబ్లం ఉన్నా, హృద్రోగం ఉన్నవారికి కూడా లాభం చేకూరుతుంది ఈ అభ్యాసంతో. ఆస్తమా ప్రాబ్లం ఉన్నవారు కూడా దీన్ని నమ్మకంగా చేయవచ్చు. ఒక్కసారి శ్వాసను పూర్తిగా నింపుకుని మోచేతులను పూర్తి గుండ్రంగా తిప్పండి. మళ్ళీ శ్వాస పీల్చండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా వ్యతిరేక దిశలో కూడా చేయండి. వ్యతిరేక దిశలో కూడా పెద్ద సున్నా చేయండి. ఇది భుజాల కోసం సర్వైకల్ స్పాండిలైటిస్ నొప్పికి అవసరమైన అభ్యాసం. రెండు చేతులు కిందకి దింపండి. ఇప్పుడు రెండు చేతుల పిడికిళ్లను మళ్ళీ ఒకసారి మూసుకోవాలి. బొటన వేలు లోపల, వేళ్ళు దాని మీద. వేళ్లను వెనక నుండి కలపండి. వెనక నుండి కలుపుకుని వేళ్లను రెండు చేతులు ఛాతీకి ఎదురుగా ఉంచండి. వేళ్లు వెనక నుండి కలిసే ఉంటాయి. ముఖ్యమైన జాగ్రత్త, శ్వాసంలోనికి పీలుస్తూ మెల్లిగా చేతులను చాపి తిన్నగా ఉంచాలి. కానీ వెనక నుండి మీ వేళ్లు మాత్రం వేరుపడకూడదు. మళ్ళీ శ్వాసను వదులుతూ మామూలు స్థితికి రండి. శ్వాసంలోనికి పీలుస్తూ మరోసారి చేతులను తిన్నగా ఉంచి మణికట్లతో మెల్లిగా, కానీ వేళ్లను మాత్రం వెనక నుండి కలిపే ఉంచాలి. మళ్ళీ వెనక్కి. ఇప్పుడు రెండు చేతులు కిందకి.
ముఖ్యమైన అభ్యాసం సర్వైకల్ స్పాండిలైటిస్ కోసం 2 చేతులను పైకెత్తండి. కుడితో ఎడమ, ఎడమతో కుడి చెయ్యి మణికట్లను పట్టుకోండి. శ్వాస లోనికి పీలుస్తూ కుడి చేత్తో ఎడమ చేతిని తల వెనుక నుండి లాగి ఉంచుకోండి. మెల్లిమెల్లిగా వెనక ఉంచిన చేతి మోచేయి తల వెనక్కు వస్తుంది. మళ్ళీ మధ్యలో ఆగండి. మరోవైపు నుండి మళ్ళీ మధ్యలో ఆగండి. మళ్ళీ ఒకసారి ఇదే ప్రక్రియను చేయండి. ఆవృత్తాన్ని చేయండి. శ్వాసను లోనికి పీలుస్తూ కుడి చేతిని తల వెనుక నుండి తీసుకుని వెన్నెముక తిన్నగా ఉంచి మెడ తిన్నగా ఉండాలి. ఇప్పుడు మధ్యలో ఆగండి. శ్వాసను వదులుతూ మళ్ళీ వేరే వైపు నుండి మళ్ళీ మధ్యలో ఆగుతారు. 2 చేతులను కిందకి తెచ్చి ఇప్పుడు చేయబోయే అభ్యాసం సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్కు చాలా అవసరం. 2 చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేసి తల వెనుక బిగించి పెట్టుకోండి. శ్వాసను లోనికి పీలుస్తూ చేతులతో తల మీద, తలతో చేతుల మీద పరస్పరం ఒత్తిడిని ఇచ్చుకుంటూ ఉండాలి. 2 చేతులను మనం జుట్టు ముడి వేసుకునే చోట తల వెనుక భాగంలో బిగించి ఉంచాలి. శ్వాసను లోనికి పీలుస్తూ పరస్పరం ఒత్తిడిని కలగజేయండి. ఒక విధమైన వణుకు వస్తుంది మెడలో. వదులుగా వదిలేయండి. మళ్ళీ వదులుగా వదిలి గాలి పీల్చండి. ఇంకా పరస్పరం ఒత్తిడి ఇవ్వాలి. చేతులతో తల మీద, తలతో చేతుల మీద పరస్పరము ఒత్తిడి ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా రెండవ వైపు నుండి కూడా చేయండి. చేతిని చెవుల వద్ద ఉంచి మళ్ళీ ఒకసారి ఆవృత్తాన్ని చేయండి. చేతిని ఎత్తండి. అరచేతిని చెవి వద్దకు తీసుకొచ్చి ఉంచుకోండి. శ్వాసను లోనికి పీలుస్తూ తలతో చేతి మీద, చేతితో తల మీద పరస్పరం ఒత్తిడినివ్వండి. రెండో చేతితో కూడా ఒకసారి ఆవృత్తం. ఇదే ప్రక్రియను నుదిటి మీద చేతి అరిచేతిని ఉంచుకుని కూడా చేయవచ్చు. వర్టిగో ప్రాబ్లం ఉన్నవారు, సర్వైకల్ స్పాండిలైటిస్ కారణంగా కళ్ళు తిరిగే సమస్య ఉన్నవారికి ఈ అభ్యాసం చాలా అవసరం. ఇక 2 చేతులను మోకాళ్ళ మీద ఉంచి చేతి గూళ్లను గుండ్రంగా తిప్పండి. దీనితో మీ గూళ్లలో ఉన్న అలసటంతా పోతుంది, మొత్తం టెన్షన్ పోతుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ నొప్పికి కూడా పోతుంది. ఒక్కసారి ఈ వైపు నుండి చేస్తే మరోసారి మరోవైపు నుండి తిప్పాలి గూళ్లను మెల్లి మెల్లిగా. మెడ నొప్పి కోసం మరింత ముఖ్యమైన అభ్యాసం కుడివైపుకు మెడను తిప్పండి. ఎక్కువగా వెనక్కు చూడండి. భుజం మీదకు మీ గడ్డం చేరుకుంటుంది. మధ్యలో ఆగండి. ఇప్పుడు రెండో వైపు నుండి ఈ అభ్యాసాన్ని చేయండి. మళ్ళీ మధ్యలో ఆగండి. ముందుకు వెనక్కు కూడా మెడను నొక్కండి. ముందుకు మెడను వంచండి. మెడ గొంతుకు తగిలించాలి, ఛాతీకి తగిలించాలి. అప్పుడు మళ్ళీ వెనక్కు వంచాలి. ఈ విధంగా ముందుకు వెనక్కు మీ శక్తి కొలది మెడను వంచుతూ ఉండాలి. ఇంకా మెడను గుండ్రంగా తిప్పాలి. కుడి ఎడమ పైకి కిందకి పూర్తి గుండ్రంగా మీ మెడను మెల్లిమెల్లిగా తిప్పండి. మీకు మెడ నొప్పి ఉంటే మెడను ముందుకు వంచకూడదని మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు వ్యతిరేక దిశలో కూడా చేయండి. కళ్ళు తిరిగినట్లయితే కళ్ళను తెరుచుకుని చేయండి. కొంతమంది కళ్ళు మూసుకుంటే కళ్ళు తిరిగినట్లుంటే, కొంతమందికి కళ్ళు తెరిచినప్పుడు అలా అనిపిస్తుంది. ఈ అభ్యాసం చేసినప్పుడు ఎవరికైనా కళ్ళు తిరిగినట్లుంటే కళ్ళు తెరవండి, లేదంటే కళ్ళు మూసుకోండి. మీకు ఎలా అనుకూలంగా అనిపిస్తే అలా చేయండి. ఇక ఇప్పుడు సూక్ష్మ వ్యాయామ ప్రక్రియల్లో కళ్లకు ప్రక్రియ. కళ్లను పూర్తిగా గుండ్రంగా తిప్పండి. కిందకు, కుడివైపుకు, పైకి, ఎడంవైపుకు, కిందకు. ఈ విధంగా పూర్తిగా గుండ్రంగా కిందకు, కుడికి, పైకి, ఎడమకు. ఇక ఈ విధంగా కుడివైపుకు, ఎడంవైపుకు, పైకి, కిందకు పూర్తి గుండ్రంగా కళ్లను కదిలించండి. వెన్నెముక తిన్నగా, మెడ తిన్నగా, తల కదలకూడదు. ఎక్సర్సైజ్ కేవలం కళ్లకు మాత్రమే. ఈ సూక్ష్మ వ్యాయామ ప్రక్రియలు ప్రత్యేకించి మేము రూపొందించాము. జాయింట్ పెయిన్స్ కోసం, కీళ్ల నొప్పుల కోసం ముఖ్యంగా యోగా ప్రక్రియల అభ్యాసాన్ని మీతో ఇప్పుడు చేయించాము. ఇప్పుడు మీతో ముఖ్యమైన యోగా ప్రక్రియల అభ్యాసాల్లో నేను మీతో 2 అభ్యాసాలను చేయించాను. సూక్ష్మ వ్యాయామ ప్రక్రియలో కటి సౌందర్యాసనం మరియు వెయిట్ తగ్గించుకునేందుకు తిరగలి తిప్పే గ్రైండింగ్ అభ్యాసం. మీ వెయిట్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు శవాసనం వేసి పడుకోండి. ఇంకా శవాసనంలో పడుకుని యోగ నిద్ర ఆసనంలో పడుకుని వెయిట్ తగ్గించుకునే ముఖ్యమైన యోగాభ్యాసం. 2 కాళ్లను కలిపి ఉంచి
రెండు కాళ్ళు దగ్గరగా, రెండు చేతులు అరచేతులను కిందకుంచి మొట్టమొదటి అభ్యాసం ఒక్కొక్క కాలును పైకెత్తండి, మళ్ళీ కిందకి తీసుకురండి. అర్ధహలాసనం. ఒక్కొక్క కాలుతో మోకాలు తిన్నగా, కింద ఉంచిన కాలైనా పైకెత్తిన కాలైనా కిందకు తీసుకురండి కాలును. ఈ విధంగా ఒక్కొక్క కాలును పైకెత్తండి, మళ్ళీ కిందకి తండి. రెండో కాలుతో 2 అభ్యాసాలను కూర్చుని చేసిన తర్వాత సూక్ష్మ వ్యాయామానికి చెందిన ఈ అభ్యాసాన్ని చేయండి. కపాలభాతి ప్రాణాయామం చేసినా కూడా ఓవర్ వెయిట్ సమస్య ఉండనే ఉండదు. ఒక్కొక్క కాలును పైకెత్తి లేపాలి 90 డిగ్రీల కోణంలో. కాలు కిందకి తండి. 2 కాళ్ళ మోకాళ్ళు తిన్నగా ఉండాలి. ఒక కాలు ఎత్తినప్పుడు రెండో కాలును కూడా ఎత్తండి. నేల మీద ఉంచిన కాలి మోకాలు అస్సలు వంగకూడదు. మళ్ళీ కిందకి రండి. ఒక్కొక్క కాలుతో చేసిన తర్వాత 2 కాళ్లతోనూ చేయండి. కానీ జాగ్రత్త, నడుము నొప్పి ఉన్నవారు, గుండె హైబీపీ సమస్యలున్నవారు, హెర్నియా సమస్యలున్నవారు 2 కాళ్లతోటి చేయవద్దు. కాళ్ళు ఎత్తండి, మళ్ళీ కిందకి తండి. ఒక్కొక్క కాలుతో మాత్రమే చేయండి. యోగాభ్యాసంలో కొన్ని జాగ్రత్తలుంటాయి. హార్ట్ హైబీపీ ప్రాబ్లంలు ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు ఎక్కువ శక్తి అవసరమయ్యే అభ్యాసాలను చేయవద్దు. నడుము నొప్పి ఉన్నవారు ముందుకు వంగరాదు. హెర్నియా సమస్య ఉంటే వెనక్కి వంగవద్దు. ఇవి ముఖ్య నియమాలు. ముందుకు వంగినప్పుడు శ్వాసను బయటకు వదలండి. కుడివైపుకు, ఎడం వైపుకు, పైకి, వెనక్కు వంగినప్పుడు శ్వాసలోనికి. ఈ ముఖ్యమైన యోగాసనాల్లో శ్వాసకు సంబంధించిన నియమాల మీద కూడా శ్రద్ధ వహించాలి. కాళ్లను పైకెత్తేటప్పుడు శ్వాసను పీలుస్తాము, కిందకి దించేటప్పుడు శ్వాసను వదులుతాము. ఇది ఒక వెయిట్ తగ్గించుకునే అభ్యాసం. ఇవి వెయిట్ను, పొట్టను, శరీరాన్ని సరిసమానంగా ఉంచేందుకు కుడి కాలుతో సున్నాలా చేస్తాము. రెండో అభ్యాసం ముఖ్యమైనది. అర్ధహలాసనం తర్వాత ఇప్పుడు పాదవృత్తాసనం. కాలును గుండ్రంగా తిప్పుతాము. నేల మీద ఉంచిన కాలు తిన్నగా ఉండాలి. 2 కాళ్ల మోకాళ్ళు తిన్నగా ఉండాలి. పూర్తి గుండ్రంగా తిప్పుతాము. పెద్ద సున్నా చేస్తాము. బరువును బ్యాలెన్స్ చేసేందుకు. తక్కువగా ఉంటే పెరుగుతుంది. బరువు తక్కువగా ఉన్నవారు కపాలభాతిని, ఈ అభ్యాసాన్ని రెంటినీ చేయవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. పాలు తాగండి. పాలల్లో అశ్వగంధ చూర్ణం, అశ్వగంధ మరియు శ్వేతవర్ణ చూర్ణాలను 100 గ్రాముల చొప్పున కలిపి పొద్దున సాయంత్రం 3 గ్రాముల చొప్పున తీసుకోండి. బరువు తక్కువ ఉండేవారు బరువు పెరుగుతారు. ఇప్పుడు వ్యతిరేక దిశలో కూడా కాళ్ళను తిప్పండి. పెద్ద సున్నా చేయండి. వెయిట్ తగ్గి ఉన్నవారు, అండర్ వెయిట్ ఉన్నవారు, వారి వెయిట్ పెరుగుతుంది ఈ యోగాభ్యాసంతో. ఓవర్ వెయిట్ ఉన్నవారి బరువు తగ్గుతుంది. యోగా సమతౌల్యానికి తెస్తుంది మీ శరీరాన్ని, మనస్సును, ఆలోచనలను, భావాలను, సంవేదనలను కూడా. కాళ్లను పూర్తిగా గుండ్రంగా తిప్పాలి. ఇప్పుడు రెండో కాలుతో కూడా. మీ మోకాళ్లు మడతపడకూడదు. పూర్తిగా తిన్నగా ఉండాలి. మోకాళ్లు ముడవద్దు. మోకాళ్లు తిన్నగా ఉంచి పూర్తి గుండ్రంగా తిప్పాలి. పూర్తి గుండ్రంగా పెద్ద సున్నా చేయాలి. మోకాళ్ళు మీవి వంగకూడదు. పూర్తి తిన్నగా ఉండాలి. పూర్తి గుండ్రంగా తిప్పాలి. పూర్తి గుండ్రంగా తిప్పాలి. పూర్తి గుండ్రంగా పెద్ద సున్నా చుట్టాలి. వ్యతిరేక దిశలో కూడా. వ్యతిరేక దిశలో కూడా సున్నా చుట్టండి. పూర్తి గుండ్రంగా చుట్టండి. నడుము నొప్పి ఉంటే ఒక్క కాలుతో చేయండి. హార్ట్ హైబీపీ ప్రాబ్లం ఉంటే ఒక్క కాలుతో చేయండి. గుండ్రంగా పెద్ద సున్నా చుడుతూ ఉండండి. థై బటక్స్ తేలికవుతాయి. ఇప్పుడు 2 చేతులతో ఒకటేసారి చేద్దాం. గుర్తుంచుకోండి, ఇది వెయిట్ తగ్గించుకునేందుకు అవసరమైన యోగాభ్యాసం. కానీ నడుము నొప్పి ఉన్నవారు, హార్ట్ హైబీపీ ప్రాబ్లం ఉన్నవారు 2 కాళ్లతో ఒకేసారి చేయొద్దు. పాద వృత్తాసనం. పెద్ద పెద్ద వృత్తాలు చుడుతూ పూర్తి గుండ్రంగా తిప్పుతూ పెద్ద వృత్తాన్ని చేస్తారు. వ్యతిరేక దిశలో కూడా చెయ్యండి. యోగాభ్యాసంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరంలో ఏదైనా అసమతౌల్యం ఉంటే యోగా దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు పాద వృత్తాసనాన్ని 2 కాళ్లతో చేసినప్పుడు కొవ్వు దానంతటదే ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నది తగ్గిపోతుంది. చాలాసార్లు కొవ్వు ఎక్కువగా పేరుకుంటూ ఉంటుంది తొడల మీద, బటక్స్ మీద, నడుము పక్కల, పొట్ట మీద. అలాంటి కొవ్వును తగ్గించేందుకు మీకు ముఖ్యమైన అభ్యాసాలను చెప్తున్నాము, 3. శవాసనంలో యోగా, నిద్రాసనంలో పడుకుని కపాలభాతి ప్రాణాయామం వెయిట్ను తగ్గిస్తుంది. మొత్తం బాడీ వెయిట్ను చాలా కంట్రోల్ చేస్తుంది. ఇక 3వ అభ్యాసం ద్విచక్రకాసనం. 2 కాళ్లను పైకి ఎత్తి 2 చేతులు అరచేతులను కిందకుంచి పైకి ఎత్తుతారు, మూడుస్తారు, మళ్ళీ తిన్నగా చేస్తారు. మీరు ఎంత ఎత్తగలిగితే అంత పైకి ఎత్తండి. కాళ్ళు ఎంత ఎక్కువ వంచగలిగితే అంత వంచండి. మీ మోకాళ్ళు దాదాపు ఛాతీకి తగులుకునేలా ప్రయత్నించండి. పెద్ద సున్నా చుట్టండి. గుండ్రంగా తిప్పండి. వ్యతిరేక దిశ నుండి కూడా చేయండి. కాళ్లను పూర్తిగా వంచాలి. అప్పుడు పూర్తిగా పైకెత్తాలి. ఇప్పుడు పూర్తిగా తిన్నగా చేయాలి. ఈ విధంగా పెద్ద వృత్తాన్ని చేయండి. ఇది వెయిట్ తగ్గించుకునేందుకు అవసరమైన అభ్యాసం. థై, బటక్స్, హిప్స్, పొట్ట మరియు నడుము పక్కల ఉండే కొవ్వును తగ్గించేందుకు. శవాసనంలో విశ్రాంతి. ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నారో, ఓవర్గా ఉన్నారో, ఎక్కువ బరువు ఉండడం, లావు ఎక్కువ ఉండడం, ఒబెసిటీ ప్రాబ్లం కోసం ఇది అవసరమైన అభ్యాసం. అతి సరళమైన, సహజమైనది ఇది. దీనిని మీరు తేలిగ్గా చేయొచ్చు. పొట్ట కోసం ముఖ్యమైన అభ్యాసాలు.
అస్తస్తమానం నాభి జారిపోయే వారికి, శరీర కేంద్రం జారే వారికి నడుం జారడమని కూడా అంటారు. దీన్ని నాభి జారడం, వెన్ను జారడమని అంటారు. మీరు చేతులను ఇలా కలిపారనుకోండి, ఇలా కలుపుకుంటూ ఈ చిటికిన వేలుంది చూశారు, దాని కింద కణుపుంది చూశారు, దాని కింద ఒక రేఖ ఉంది. ఆ రేఖ ఇంకా ఈ జీవన్ రేఖ, ఇవి రెండు ఈ విధంగా కలిసినప్పుడు, అప్పుడు రెండు ఇలా కలిసి ఉన్నట్లయితే మీ నాభి సరిగా ఉందని భావించండి. ఒకవేళ ఇప్పుడు నేను మీకు ఊరికే చేసి చూపిస్తున్నాను. ఒకవేళ ఇది కిందకి పైకి అయ్యుంటే, ఇప్పుడు నేను ఊరికే చేసి చూపించాను, ఇది లాగినట్లయితే అప్పుడు అవుతుంది. దాన్ని నేను కావాలని బలవంతంగా ముందుకు జరుపుతున్నాను. ఎవరికైనా జీవన్ రేఖలు ఇలా కలిసి ఉన్న ఈ కణుపు వెనక్కు ముందుకు జరిగితే దాని అర్థం మీ నాభిలో కూడా ఏదో సమస్య ఉందన్నమాట. ఇవి నాభిని సరిచేసేందుకు అవసరమైన 4 ముఖ్య అభ్యాసాలు. 2 కాళ్ళను కలుపుకోండి, 2 చేతుల అరచేతులను కింద వైపుకుంచి, ఇంకా 2 కాళ్ళ పాదాలను కలిపి శ్వాసంలోనికి పీలుస్తూ 2 కాళ్ళను పైకెత్తారు. ఉత్తాన పాదాసనం. ఎవరికైనా నాభి జారి ఉంటేను, నడుం జారి ఉంటేను, నాభి కేంద్రం కదిలిన వారు, అలాంటి వారి కోసం ముఖ్యమైన ఆసనం. మెల్లిమెల్లిగా కాళ్ళను కిందకి తీసుకురండి, కాళ్లను పైకెత్తుతారు. 30 డిగ్రీల కోణంలో శ్వాసంలోనికి పీల్చి ఉత్తాన పాదాసనం. కాళ్ళు కిందకి తండి. ఉత్తాన పాదాసనంలో కాళ్లను అడుగు కంటే ఎక్కువ పైకి లేపకండి. శ్వాసను లోనికి పీల్చి కాళ్లను 1 అడుగు మాత్రమే ఎత్తండి, అంతే. ఇప్పుడు కిందకి తండి మెల్లిమెల్లిగా. నాభి కోసం, పొట్ట కోసం, ఉదర సంబంధ ఇతర సమస్యల కోసం, గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యల కోసం అవసరమైన అభ్యాసం నౌకాసనం. 2 చేతులను తొడలపై ఉంచి, 2 కాళ్ళు దగ్గరికి ఉంచి పాదాలను కలిపి పాదాలను ఆంచి శ్వాసంలోనికి పీలుస్తూ కాళ్లను ఎత్తుతారు. తల కూడా ఎత్తాలి. 2 చేతులు తొళ్లపైకి నౌకాసన అభ్యాసాన్ని 2 చేతులు తొళ్ల మీద కాస్త పైకి ఎత్తి ఉంచిన మోకాళ్ల మీద చేతులను కాస్త పైకెత్తండి. 2 వైపుల నుండి బ్యాలెన్స్ చేసుకోండి. మెల్లిగా కిందకు రండి. ఈ విధంగా ఈ అభ్యాసాన్ని ఎక్కువసార్లు కూడా చేయవచ్చు. నాభి నడుం జారుతూ ఉంటుంది చాలా మందికి. దానికై ఒక ముఖ్యమైన అభ్యాసం. కుడికాలు మోకాళ్ళ నుండి వంచి, మోకాళ్ళను ఇంకా 2 చేతులను ఉపయోగించి 2 చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేసి పాదాలను పట్టుకోండి. శ్వాసను బయటకు వదలండి. కాళ్ళని లాగుతూ తలను పైకెత్తి కాలి బొటన వేలును ముక్కుకు తగిలించండి. పాదాంగుష్ట నాసాస్పర్శాసనం. 2వ కాలు నేల మీద పూర్తి స్ట్రైట్గా, మోకాలు స్ట్రైట్గా. మళ్ళీ కుడికాలు తిన్నగా చేస్తారు, ఎడమకాలు ముడుస్తారు. ఎడమకాలు వంచి 2 చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేసి పాదాలను పట్టుకుంటారు. గాలి వదులుతూ కాలిని లాగుతారు ముందు ఎక్కువగాను. మళ్ళీ తలను పైకెత్తి ముక్కులు తగిలిస్తారు కాలి బొటన వేలుకు. ఇదే అభ్యాసాన్ని 2 కాళ్లతోనూ ఒకటేసారి కూడా చేయవచ్చు. 2 కాళ్లను వంచండి, అరిపాదాలతో కాళ్లను కలుపుకోండి. గాలిని బయటకు వదులుతూ ముందు 2 చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేసి వీలైనంతగా పాదాలను లాగి అప్పుడు తల పైకెత్తి ముక్కును తగిలించండి కాలి బొటనవేలితో. పాదాంగుష్ట నాసాస్పర్శాసనం. ఇప్పుడు వదిలేయండి. ఇప్పుడు మెల్లిగా స్ట్రెయిట్గా చేయండి. ఈ అభ్యాసం 3 ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉన్నది నడుము అస్వస్థమానం జారేవారికి. ఇప్పుడు 4వ ముఖ్యమైన అభ్యాసం. ఇది నడుముకే కాక ఇంకా అస్వస్థమానం నడుం జారేవారుంటారు, వారికి ఉపయోగపడుతుంది. కంధరాసనం. 2 కాళ్లను మోకాళ్ళ నుండి ఉంచి ఇంకా చీలమండల వద్ద నుండి పాదాలను పట్టుకుని శ్వాస లోనికి పీలుస్తూ నడుమును పైకెత్తుతారు. భుజాలు మడములు నేల కాంచి మొత్తం బరువును బ్యాలెన్స్ చేస్తారు భుజాల మీద, మడవల మీద. ఇక గాలిని వదులుతూ కిందకి దిగుతారు. ఇది ముఖ్యమైన కంధరాసనం. నడు, నాభి అస్తస్తమానం జారేవారికి ఇది చాలా అవసరం. ఇప్పుడు కాళ్లను స్ట్రైట్గా చేస్తూ శవాసనంలో కాస్త విశ్రాంతి. అలసట కలిగినప్పుడల్లా మీరు మీ శవాసనాన్ని వేయవచ్చు విశ్రాంతి కోసం. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను నడుము కోసం, వెన్నెముక కోసం ముఖ్యమైన అభ్యాసం. 2 కాళ్లను కలిపి 2 చేతులను నడుము వద్దుంచి అరచేతులను కిందకుంచి నడుము మరియు వెన్నెముకలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అభ్యాసం. ముందు శవాసనంలో తిన్నగా పడుకుని, తర్వాత మర్కటాసనంలో బోర్లా పడుకుని చేయగల కొన్ని ముఖ్యమైన యోగాభ్యాసాల సహజాసనాలను తెలియజేస్తాను. వెన్నెముకకు సంబంధించిన వ్యాధులు: సర్వైకల్ స్పాండిలైటిస్ నొప్పి, స్లిప్ డిస్క్, ఎంక్లోజిన్ స్పాండిలైటిస్, సయాటికా పెయిన్, లమో స్పాండిలైటిస్. వెన్నెముక వ్యాధులు ఉన్నవారు దేశంలోనూ ప్రపంచంలోనూ కోట్లాది మంది ఉన్నారు. మన దేశంలోనే చూస్తే భారతదేశ జనాభాతో సహా ప్రపంచంలోనే 4 నుండి 5% జనాభా నడుం నొప్పితో బాధపడుతున్నారు.
నడుం నొప్పి కోసం అవసరమైన ఆసనం కుడికాళ్ళు పైకెత్తాలి 90 డిగ్రీల కోణంలో మెల్లిమెల్లిగా. మోకాలు తిన్నగా పాదాలు నిగిడ్చి ఇప్పుడు కిందకి తేవాలి. రెండో కాలు ఎత్తండి, మెల్లిమెల్లిగా ఎత్తండి. రెండు కాళ్ల మోకాళ్లను స్ట్రైట్ గా ఉంచి ఇప్పుడు కిందకి తేవాలి. ఇది నడుం నొప్పి కోసం ఒక అభ్యాసం. దీన్ని ఎక్కువసార్లు కూడా చేయొచ్చు, కానీ మొదటి రోజు ఒక్కసారి చేయండి. ఇప్పుడు చేయబోయే అభ్యాసం నడుం నొప్పి కోసం. కుడికాలను మోకాలు నుండి ముడవండి. రెండు చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేసి మోకాలి పైనుండి కాళ్ళను పట్టుకోండి. గుర్తుంచుకోండి, తల ఎత్తకూడదు. శ్వాస బయటికి వదలాలి. మోకాల్ని ఒత్తుకోవాలి ఛాతీకి తగిలే విధంగా. పాదాలు కిందకు చాచి ఉంచాలి. అర్ధపవన ముక్తాసనం నడుం నొప్పి కోసం. తల ఎత్తవద్దు. సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ ఉన్న రోగులు కూడా, నడుం నొప్పి ఉన్నవారు, వెన్నెముక వ్యాధులున్నవారు తల ఎత్తవద్దు. ఇప్పుడు కాళ్ళను స్ట్రైట్ గా చేసుకోండి. మెల్లిగా చేతులు కిందకి దించి కాళ్ళు స్ట్రైట్ గా. ఇప్పుడు రెండవ కాళ్ళు ముడవండి. రెండు కాళ్ల పాదాలు కూడా తిన్నగా కిందకు సాచి ఉండాలి. శ్వాసను బయటకు వదులుతూ గట్టిగా నొక్కి ఉంచాలి. మోకాలను ఛాతీకి తగిలించుకోవాలి. తల ఎత్తద్దు. రెండవ కాలు నేల మీద పూర్తిగా తిన్నగా. మోకాలను వీలైనంతగా నొక్కండి. ఛాతీకి తగిలించండి. ఇప్పుడు కాళ్లను స్ట్రైట్ గా చేసుకుని రెండు చేతులు కిందకి. ఇప్పుడు రెండు కాళ్లను ఒకటేసారి మడవండి. ఒక్కసారిగా మడిచి రెండు కాళ్లను, మోకాళ్లను బాగా నొక్కండి. ఛాతీకి తగిలించండి. తల పైకి లేవకూడదు. అర్ధ పవన ముక్తాసనం రెండు కాళ్లతో. నడుముకు ముఖ్యమైన అభ్యాసం. కాలు స్ట్రైట్ గా చేయండి. నడుము కోసం ఒక ముఖ్యమైన అభ్యాసం కంధరాసనం. ఇప్పుడు మీరు చేసిన అభ్యాసం కూడా నడుముకు చాలా అవసరమైనది. ఇప్పుడు రెండు కాళ్లను ముడిచి ఉంచుతారు. కటి ఉత్థానాసనం. రెండు అరచేతులు నేలవైపు కుంచి, పిరుదులు నేల మీద, భుజాలు నేల మీద ఉంటాయి. శ్వాసలోనికి పీలుస్తూ నడుమును పైకి లాగుతారు. నడుమును పైకి లాగుతారు. అప్పుడు మెల్లిగా పైకెత్తండి. కిందకు ఒత్తేయాలి. మెల్లిగా కిందకు ఒత్తాలి. కిందకు ఒత్తాలి పూర్తిగా. మొత్తం వెన్నెముక నేలకి తగలాలి. కటి భాగం కూడా భూమికి తగలడం మొదలు పెడుతుంది. అప్పుడు మళ్లీ నడుమును పైకెత్తండి. కటి భాగాన్ని పైకి చాచండి. ఉదరం కూడా పైకి లాగబడి ఉంటుంది. నడుము పూర్తిగా పైకి లాగాలి. భుజాలు కూడా నేల మీద ఉంటాయి. పిరుదులు కూడా నేల కానుంటాయి. కిందకు ఒత్తాలి మెల్లిగా. సరళ సహజ అభ్యాసం. మళ్లీ ఒకసారి నడుమునెత్తాలి. మళ్లీ ఒకసారి కిందకు ఒత్తండి మెల్లిగా. ఇది నడుముకు చాలా సరళ సహజ అభ్యాసం. సయాటికా పెయిన్ ఉన్నా, స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉన్నా, లమోస్పాండిలైటిస్ ఉన్నా ఇది చాలా అవసరమైన అభ్యాసం. కాళ్ళు తిన్నగా చేయండి. నడుము కోసం అవసరమైన అభ్యాసం మర్కటాసనం. రెండు చేతులను భుజాలకు సమాంతరంగా చాపండి. అరిచేతులను పైకి తిప్పి పెట్టుకుని రెండు కాళ్లను మోకాళ్ల నుండి ముడుచుకోవాలి. రెండు కాళ్ళు మోకాళ్లను ముడుచుకుని మోకాళ్లు దగ్గరగా, పాదాలు దగ్గరగా. శ్వాస లోనికి పీలుస్తూ కుడివైపుకు కాళ్లను వంచండి. కుడి మోకాలు నేల మీద, ఎడమ మోకాలు కుడి మోకాలు మీద. మెడ ఎడమ వైపుకు ఆపోజిట్ సైడ్లో. శ్వాస లోనికి, బయటకు శ్వాసను వదులుతూ మామూలు స్థితికి రండి. మెల్లిమెల్లిగా మధ్యలో కొద్దిసేపు ఆగండి. శ్వాసను లోనికి పీలుస్తూ ఎడమ వైపుకు వంచండి. కాళ్లను ఎడమ మోకాలు నేల మీద ఉండాలి. కుడి మోకాలు ఎడమకాలి మీద, మోకాలి మీద మోకాలుంచి మరలా కిందకు. పాదం మీద పాదం, మడం మీద మడమ, చీలమండ మీద చీలమండ. మెడ వ్యతిరేక దిశలో ఉండాలి. ఎడం వైపు కాలుంటే మెడ కుడివైపుకు ఉండాలి. రెండు చేతులు భుజాలకు సమాంతరంగా చాచి ఉండాలి. అరచేతులను పైకి తిప్పి ఉంచాలి. మరలా మధ్యలో ఆగండి. ఇది మర్కటాసనం ఫస్ట్ పోజ్. ఇక మర్కటాసనం రెండో పోజు. రెండు కాళ్ల మధ్య కాస్త దూరం ఉండాలి. శ్వాసను లోనికి పీలుస్తూ కుడివైపు కాళ్లను వంచి, కుడి మోకాలు నేల మీద, ఎడమ మోకాలు కుడి కాలి చీలమండ మీద, పాదం మీద. మెడ ఎడం వైపుకు ఆపోజిట్ సైడ్లో. శ్వాస లోనికి, బయటకు శ్వాస విడుస్తూ మధ్యలో ఆగండి. ఇప్పుడు రెండవ వైపు నుండి ఈ అభ్యాసాన్ని చేద్దాం. కాళ్లను ఎడం వైపుకు ఉంచుదాం. ఎడమ మోకాలు నేల మీద, కుడి మోకాలు ఎడమ కాలి పాదం లేదా చీలమండ మీద ఉండాలి. మెడ కుడివైపుకు ఉండాలి. కాలున్న వైపుకు ఆపోజిట్ సైడ్లో మెడ ఉంచాలి. శ్వాసలోనికి పీల్చండి. శ్వాసను వదులుతూ మధ్యలో ఆగండి. ఇవి రెండు మర్కటాసనం అభ్యాసాలు. మర్కటాసనంలో మూడో అభ్యాసం కాళ్లను స్ట్రైట్గా చేయండి. సరళ సహజ యోగాభ్యాసం. నడుం నొప్పి ఉన్నవారు ఎక్కువ శ్రమ పడవద్దు. ఆరోగ్యంగా ఉంటే కాళ్ళు బాగా ఎత్తచ్చు. ఒకవేళ మీకు నడుం నొప్పి ఉంటే వీలైనంత వరకు కాలును పైకెత్తి వ్యతిరేక దిశలోని చేతి వద్దకు 90 డిగ్రీల కోణంలో తీసుకువెళ్ళాలి. కుడి కాలును పైకి ఎత్తండి. రెండు కాళ్ల మోకాళ్లు స్ట్రైట్ గా ఉండాలి. నేల మీద ఉన్న కాలు పూర్తిగా తిన్నగా, పైకి లేపిన మోకాలు కూడా తిన్నగా ఉండాలి. ఈ కుడి కాలిని ఎడమ చేతి వద్దకు దగ్గరగా, వీలైనంత దగ్గరగా తీసుకువెళ్ళాలి. ఆపోజిట్ సైడ్లో మెడ కుడి వైపుకు. కాలిని మళ్లీ పైకి లేపాలి 90 డిగ్రీల కోణంలో. ఇప్పుడు మెల్లిగా కిందకి తండి.
ఇప్పుడు ఎడమ కాలు పైకెత్తండి. కాలిని 90 డిగ్రీల కోణంలో పైకెత్తాలి. రెండు మోకాళ్లు తిన్నగా ఉండాలి. ఇప్పుడు ఎడమ కాలును కుడి చేతి వద్దకు ఎంత ఎక్కువగా వీలైతే అంత దగ్గరికి తీసుకువెళ్దాము. అయితే మోకాళ్లు వంచకూడదు, మెడ వ్యతిరేక దిశలో ఉండాలి. మీకు నడుం నొప్పి ఉంటే ఎక్కువ శ్రమ పడొద్దు. వీలైనంత దగ్గరగా మాత్రమే కాలును చేతి వద్దకు తీసుకెళ్ళండి. మళ్ళీ కాలును 90 డిగ్రీల కోణంలో పైకెత్తండి. మోకాళ్లు తిన్నగా ఉంచండి. మోకాళ్లు వంగకూడదు. ఇక కాళ్లను నేల మీదకి దింపండి. ఇది నడుముకు అవసరమైన మర్కటాసనం 3వ అభ్యాసం. దీన్ని శవాసనంలో తిన్నగా పడుకుని చేయాలి. ఇప్పుడు నడుముకు మంచి చేసే అభ్యాసం వెన్నెముక ఆరోగ్యం కోసం. రెండే భాగాలు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆసనాల దృష్ట్యా చూస్తే ఆసనాల వలన ఉదరం చాలా వరకు ఆరోగ్యాన్ని పొందుతుంది. ఇంకా జాయింట్ పెయిన్స్ కోసం కూడా సూక్ష్మమైన ప్రక్రియలు చాలా అవసరము. వెన్నెముక కోసం యోగాసనాలు చేయడం చాలా అవసరం. ఇప్పుడు వెన్నెముక కోసం మరింత ముఖ్యమైన యోగాభ్యాసం మకరాసనంలో బోర్లా పడుకుని చేస్తాం. ఎడం వైపు నుండి పొట్ట మీద బోర్లా పడుకుని రెండు చేతుల అరచేతులను గడ్డం కింద ఉంచుకుని ఇక రెండు చేతులతో స్ట్రెయిన్ చేసి మణికట్లను దగ్గరగా ఉంచి వేళ్లు బోటన వేళ్లు తలకు ఆంచి రెండు కాళ్ళు వెనక నుండి కలపాలి. ఒక్కొక్క కాళ్ళు వెనక నుండి మడిచి తిన్నగా చేస్తుండాలి. ఇది అవసరమైన అభ్యాసం వెన్నెముక కోసం, సయాటికా పెయిన్ కోసం, లమ్మో స్పాండిలైటిస్ కోసం, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కోసం నేను చెప్పిన తైలాలు మొదలైన వాడండి. అన్ని వెన్నెముక అభ్యాసాల కోసం ఒక స్పెషల్ ఎపిసోడ్ రూపొందించడం జరిగింది. అందులో చూసి ఆర్థరైటిస్ ఉన్నా, ఇంకా ఎక్కువగా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్నా కాస్తంత స్నేహం ఉపయోగించాలి. ఒక్కొక్క కాళ్ళు వెనక నుండి మడుచుకోవాలి. మళ్ళీ తిన్నగా చేసుకుంటూ ఉంటే మోకాలి నొప్పులు పోతాయి. వెన్నెముక దిగువ భాగంలో ఉండే నొప్పి దీంతో పోతుంది. మీ వెనుక భాగంలో కాలి మడమ పిరుదుకు తగిలేలా ప్రయత్నం చేయండి. ఇప్పుడు రెండు కాళ్లను ఒకసారి మడిచి తిన్నగా చేయండి. అవసరమైన ఆసనం వెన్నెముక కోసం. శ్వాసను లోనికి పీలుస్తూ కాళ్లను మడుస్తారు. ఇంకా వదులుతూ కాళ్ళు తిన్నగా చేస్తారు. సరళ సహజ యోగాభ్యాసం వెన్నెముక ఆరోగ్యం కోసం. వెన్నెముకకు అవసరమైన ఆసనం మకరాసనం, సరళ సహజమైన ఆసనం. ఇప్పటిదాకా మీరు చేశారు. ఇప్పుడు చేద్దాం భుజంగాసనం. రెండు కాళ్ళు వెనక కలిపి ఉంచి రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా ఉంచి గడ్డ నేల మీద శ్వాస లోనికి పీలుస్తూ ముందు నుండి ఛాతీని పైకెత్తుతారు. రెండు కాళ్ళు వెనుక కలిసి ఉంటాయి. దృష్టి పైకి ఉంటుంది. మెడను వీలైనంత పైకి చాచుకోవాలి. శ్వాసను వదులుతూ మెల్లిగా కిందకు దిగాలి. గుర్తుంచుకోండి, మీరు పైకి లేస్తున్నప్పుడు ఛాతీ లేవాలి. నాభి వరకు శరీరాన్ని పైకెత్తాలి. శ్వాసను లోనికి పీలుస్తూ మళ్ళీ ఒకసారి పైకి లేపండి. చూపు పైకి. మణికట్లు కాస్త వంచి ఉండాలి. రెండు కాళ్ళు వెనక కలిపి ఉంచి శ్వాస లోనికి బయటకు గాలి విడుస్తూ కిందకి దిగాలి. ఇది భుజంగాసనం ఫస్ట్ పోజ్. ఇవే ఆసనాలను ఎక్కువ మార్లు కూడా చేయవచ్చు. భుజంగాసనం సెకండ్ పోజ్. రెండు చేతులు ఛాతీ కింద ఉంచుకుని ఎడమ అరచేయి ముందు, కుడి చేయి దాని మీద, అరచేయి మీద అరచేయి గడ్డ నేల మీద ఉంచి రెండు కాళ్ళు వెనక నుండి కలిపి ఉంచాలి. శ్వాసను లోనికి పీలుస్తూ పైకి లేవాలి. శ్వాసను లోనికి పీల్చండి. ముందు నుండి లేవండి. మణికట్లు తిన్నగా ఉండాలి. బెల్ట్ పెట్టుకునే చోటు వరకు పైకి లేస్తారు. మెల్లిగా దృష్టి పైకి ఉంచాలి. వెన్నెముకకు ముఖ్యమైన అభ్యాసం నడుం నొప్పి ఉన్న వారి కోసం కూడాను. శ్వాసను బయటకు వదలండి. మెల్లిగా కిందకు రండి. సర్వైకల్ స్పాండిలైటిస్ కోసం, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కోసం ఇది చాలా ఉపయోగపడే అభ్యాసం. శ్వాసను లోనికి పీలుస్తూ ముందు నుండి పైకి లేవండి. మళ్ళీ ఒకసారి భుజంగాసనపు సెకండ్ పోజ్. శ్వాసను లోనికి పీలుస్తూ మెల్లిగా లేవండి. మణికట్లు తిన్నగా, చూపు పైకి, రెండు కాళ్ళు వెనక నుండి కలిపి ఉంచి ఛాతీని పూర్తిగా సాగదీసి పైకి లేచి శ్వాసను వెలుపలికి వదులుతూ మెల్లిగా కిందకి దిగాలి. భుజంగాసనపు 3వ పోజ్. రెండు కాళ్ళు వెనక నుండి కలిపి ఉంచి రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా ఉంచి శ్వాసను లోనికి పీలుస్తూ ముందు నుండి ఛాతీని పైకి లేపుతారు. చేతులు కూడా పైకి లేపాలి. చూపు పైకి ఉండాలి. రెండు కాళ్ళు వెనక వైపు కలిపి ఉంచాలి. శ్వాసను విడుస్తూ కిందకి దిగండి. రెండు కాళ్ళు ఇప్పుడు వెనుక కలిపి ఉన్నాయి. భుజంగాసనపు 4వ పోజ్. గడ్డ నేల మీద, రెండు కాళ్ల మధ్య వెనక వైపు దూరం సుమారు 1.25 అడుగులు ఉండాలి. శ్వాస లోనికి పీలుస్తూ ముందు నుండి పైకి లేస్తారు. మెల్లిమెల్లిగా లేవండి. కుడి భుజం వెనక నుండి ఎడమకాలి మడమ కనిపించాలి. భుజం మీద నుండి చూడండి, భుజం కింద నుండి కాదు. శ్వాసను వదులుతూ కిందకి దిగండి. శ్వాసను పీలుస్తూ మళ్ళీ పైకి లేవండి. ముందు నుండి ఛాతీని మరింత పైకి లేపండి. ఇప్పుడు ఎడమ భుజం పై నుండి కుడి పాదపు మడమను చూడాలి. ఆపోజిట్ సైడ్లో పాదపు మడమను చూడండి. శ్వాసను వదులుతూ కిందకి దిగండి. వెన్నెముక కోసం మరొక అభ్యాసం.
స్పైన్కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీకు చెప్తున్న ఈ అభ్యాసాలు చేస్తే చాలు. ఇప్పుడు మీకు చెబుతున్నాను చూడండి. ఈ 2 చేతులను థైస్ కింద ఉంచి శలభాసనం. గడ్డ నేల మీద ఉంచి 2 కాళ్ళు వెనక నుండి కలిపి ఉంచుకుని పాదాలు వెనక్కు చాచి ఉంచి కుడి కాళ్ళు పైకెత్తుతారు 30 డిగ్రీల కోణంలో. మోకాలు తిన్నగా పాదం చాచి ఉంచాలి. యథాశక్తి చేయండి. మీరు ఎక్కువ శ్రమపడి చేయొద్దు. వెన్నెముకకు అవసరమైన అభ్యాసం శలభాసనం. ఇప్పుడు కాలును మెల్లిగా కిందకి దింపండి. ఇక రెండో కాలును ఎత్తండి. మెల్లిగా కాలును పైకి ఎత్తుతూ కిందకి దింపుతూ చేయాలి. వెన్నెముక నొప్పిగా ఉండేవారు మొదటి రోజు ఒకసారి చేయండి. తర్వాత 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అలా మెల్లిగా అభ్యాసాన్ని పెంచి ఎక్కువ సార్లు చేయొచ్చు ఈ ఆసనాన్ని. ఇప్పుడు శలభాసనం రెండవ పోజు. కుడి చెయ్యి ముందుంచి ఎడమ చేతిని కింద నడుము మీద ఉంచండి. వెన్నెముకకు మీరు ఆపరేషన్ చేయించుకుని ఉంటే నొప్పి కలిగిందని, దానివల్ల హాని కలగవచ్చు, పెరాలసిస్ కూడా రావచ్చు. 99% వెన్నెముక సమస్యలు ఆసనాలతో పోతాయి. మరెందుకు చేయకూడదు సరళ సహజ యోగాసనాలు? శ్వాసలోనికి పీలుస్తూ ముందు నుండి కుడి చెయ్యి పైకెత్తుతారు. తల ఎత్తాలి. చెయ్యి కుడి చెవికి తగిలించి ఉండి వెనక నుండి ఎడమకాలు క్రాస్ చేసి పైకెత్తుతారు. మెల్లిగా మళ్లీ కిందకు తెస్తారు. చేతుల పొజిషన్ను మార్చండి. చేంజ్ చేయండి. చేతులు అటు ఇటు చేయండి. ఎడమ చెయ్యి ముందుంచి కుడి చెయ్యి వెనక నడుము మీద, ఎడమ చెయ్యి చెవికి తగిలించి శ్వాసలోనికి పీలుస్తూ ముందు నుండి ఎడమ చెయ్యిని వెనక నుండి కుడికాలును ఎత్తుతారు. ముందు నుండి చేతిని పైకెత్తుతారు. తల పైకి ఎత్తాలి. చెయ్యి చెవికి తగిలించి ఉంచి గడ్డం పైకి లేపాలి. ఛాతీ ముందు నుండి కాస్త పైకి లేస్తుంది. శ్వాసను విడుస్తూ మెల్లిగా కిందకి దిగండి. శలభాసనంలో 3వ అభ్యాసం. 2 చేతులు నడుము వెనక ఉంచి కుడి చేత్తో ఎడమ మణికట్టును పట్టుకోవాలి. రిస్ట్ని పట్టుకోండి. శ్వాసలోనికి పీలుస్తూ ముందు నుండి ఛాతీని పైకెత్తండి. చేతిని వెనక్కి లాగి పిరుదులపై ఉంచుతారు. 2 కాళ్ళు వెనక నుండి కలిపి ఉంచి శ్వాసను బయటకు వదులుతూ కిందకి దిగండి. ఇప్పుడు మనం శరీరాన్ని 2 వైపుల నుండి ఎత్తుదాము. శలభాసనం 4వ అభ్యాసం. శ్వాసను పూర్తిగా లోనికి నింపి ముందు నుండి ఛాతీని వెనక నుండి కాళ్లను పైకి లేపాలి. చేతిని వెనక్కు లాగి పిరుదుల మీద ఉంచాలి. శ్వాసను వదులుతూ కిందకి దిగాలి. ఇక మకరాసనంలో విశ్రాంతి కోసం మకరాసనం. ఎడమ అరిచేతిపైన కుడి అరిచేయి, దానిమీద నుదురు ఉంచండి. కాళ్ళు 2 వెనక నుండి తెరిచి ఉంచండి. పాదాలు బయటకు ఉంచాలి. పూర్తి నార్మల్గా ఇంకా మడవం లోపలికి ఉంచాలి. ఇది విశ్రాంతి కోసం వేసే మకరాసనం. ఇక ఇప్పుడు ఎడమవైపు ఒత్తిగిలి హాయిగా కూర్చుందాం. మీతో చేయించినవి వెన్నెముకకు అవసరమైన అభ్యాసాలు. సరళ సహజ యోగాభ్యాసాలను చేసేటప్పుడు మీ ఆహారాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే పొద్దున్నే లేచి నీరు తాగండి. 1కి 4 గ్లాసులు తాగండి. కీళ్ల నొప్పులు, ఆస్తమా మొదలైన ఉంటే వెచ్చటి నీళ్లు తాగండి. మలమూత్ర విసర్జనానంతరం ప్రతిరోజు అరగంట ప్రాణాయామం చెయ్యండి. ఒకవేళ మీకు టైం కుదిరితే 1 గంట కేటాయించండి యోగాభ్యాసానికి. మిగిలిన 23 గంటలు ఆనందంగా గడుస్తాయి. 30 గంట ప్రాణాయామం చేసి సుమారు 15 గంట ఆసనాలు వేయండి. ఇందుకే మేము సంపూర్ణ ఆరోగ్యం అనే పేరిట యోగా ప్యాకేజ్ రూపొందించాం. దాన్ని మీరు రోజూ చేస్తుండండి. ఎన్నడూ అనారోగ్యం రాదు. భోంచేసిన గంట తర్వాత నీరు తాగండి. తాజా కూరలు తినండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లో మొలకలొచ్చిన ధాన్యాలు, పాలు మరియు పళ్ళు తీసుకోండి. పాలతో ఉప్పు వద్దు. కొద్దిగా శ్రద్ధ వహిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా మీరు 100 ఏళ్ల పాటు రోగాలు లేకుండా జీవించగలుగుతారు. ఈరోజు సరళ సహజ యోగాభ్యాసంలో భాగంగా సూర్య నమస్కారం. ఇది సర్వాంగాల వ్యాయామం. మీరిది వారంలో ఒక్కసారి చేయవచ్చు. మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేయొచ్చు. రోజు టైం కుదరకపోయినా పర్వాలేదు. సూర్య నమస్కారం సర్వాంగాలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీకు, మీ భుజాలకు, మీ తొడలకు, మీ ఛాతీకి, మీ శరీరమంతటిని ఆరోగ్యంగా తయారు చేస్తుంది. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయమవుతుంది. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. దీంతోపాటు కపాలభాతి ప్రాణాయామాన్ని చేయండి. నుంచుని చేసే ముఖ్యమైన సూర్య నమస్కార అభ్యాసం. కాళ్ళు దగ్గర చేర్చి 2 చేతులు మోడ్చి నమస్కరించి ఈ సూర్య నమస్కారాన్ని పిల్లలు అందరూ చేయవచ్చు. అయితే నడుము నొప్పి ఉన్నవారు దీన్ని చేయొద్దు. హార్ట్ బీపీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయొద్దు. ఆరోగ్యంగా ఉండేవాళ్ల కోసం ఇది. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఇదేం తక్కువ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. శ్వాస లోనికి పీలుస్తూ వెనక్కి వంగాలి. శ్వాస బయటకు వదులుతూ ముందుకు వంగాలి. ఇవి ముఖ్య నియమాలు. ఇక సూర్య నమస్కారం 2వ అభ్యాసం. వెనక్కు వంగుతూ శ్వాస లోనికి పీల్చాలి. శ్వాస బయటకు వదులుతూ ముందుకు వంగాలి. మోకాళ్లు తిన్నగా ఉంచి 2 అరచేతులు నేల మీద ఆంచి ఉంచాలి. 2 మోకాళ్లు స్ట్రైట్గా. ఇప్పుడు 4వ అభ్యాసం. కుడికాలు ఇక్కడే ఉంచండి. ఎడమకాలు వెనక్కి తీసుకువెళ్ళండి. కుడికాలు మీద కూర్చోండి. కుడికాలు మీద కూర్చుని ఎడమకాలు పూర్తిగా తిన్నగా ఉంచండి. శ్వాస లోనికి, చూపు పైకి, ఛాతీ ముందుకు చాచి ఉంచి ఇప్పుడు కుడికాళ్ళు కూడా వెనక్కి తండి. 5వ అభ్యాసం. 2 కాళ్ల మడమలు వెనక నేల కాంచి నేల మీద,
తల వంచి నాభిని చూస్తూ 6వ అభ్యాసం. మోకాళ్ళు నేల మీద, ఛాతీ పూర్తిగా నేల మీద, పొట్ట కాస్త పైకి లేపి ఉంచి 7వ అభ్యాసం. ముందు నుండి పూర్తిగా ఎత్తి ఉంచాలి. పూర్ణ భుజంగాసన స్థితి. 2 కాళ్ళు వెనక కలిపి ఉంచాలి. చేతి మణికట్లు తిన్నగా ఉంటాయి. శ్వాస లోనికి పీలుస్తూ మీరు నడుమును పైకి లేపారు. శ్వాసను వదులుతూ మధ్య నుండి పైకి లేపండి. మధ్య నుండి పైకి లేపి మోకాళ్ళు తిన్నగా, పాదాలు నిగిడ్చి, మడమ వెనక భాగం నేల కాంచి, తల వంచి పొట్టవంక చూడండి, నాభిని చూడండి. ఇప్పుడు ఎడమ కాలును 2 చేతుల మధ్యకు తీసుకురండి. వెనక కాలు పూర్తి స్ట్రైట్గా. ఇప్పుడు వెనక ఉంచిన కాలును కూడా ముందుకు తండి. శ్వాసను బయటకు వదలండి. ఇప్పుడు శ్వాసను లోనికి పీలుస్తూ చేతులను మెల్లిగా పైకి లేపండి. మెల్లిగా వెనక్కు వెళ్తారు. ఇక శ్వాసను బయటకు వదులుతూ ముందు నుండి నమస్కార ముద్రకు చేరుకుంటారు. ఇప్పుడు చేతులను పక్కల నుండి కిందకి తీసుకువస్తారు. ఇది సూర్య నమస్కారపు 12వ అభ్యాసం. సర్వాంగాల ఆరోగ్యం కోసం ఇప్పుడు 2 చేతులను తల మీద ఉంచుకుంటారు. ఇది ముఖ్యమైన అభ్యాసం. 2 కాళ్లను దగ్గరికి చేసి 5 శంఖ ప్రకసారణ అభ్యాసాలు. ఎక్కువగా పొట్ట పాడవుతుండే వారికి, కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువ ఉన్న వారికి, స్పైన్ కోసము, పొట్ట కోసం కూడా అవసరమైన అభ్యాసాలివి. శంఖ ప్రకసారణలోని 5 అభ్యాసాలు. 2 కాళ్లు దగ్గరికి చేర్చాలి. పొట్టిగా ఉండే పిల్లలు పొడుగవుతారు. శ్వాస లోనికి పీలుస్తూ 2 చేతులను పైకి ఎత్తాలి. 2 చేతులు వేళ్లను ఇంటర్లాక్ చేసి పైకెత్తాలి. అరిచేతులు పైవైపుకు తిప్పి ఉంచి, కాళ్ల మడములు పైకి లేపి ఉంచి, అరికాళ్ల మీద బరువు ఉంచి శ్వాసను వదులుతూ కిందకి రావాలి. మళ్ళీ ఒకసారి శ్వాస లోనికి పీలుస్తూ పైకి లేస్తారు. ఇప్పుడు శ్వాస వదులుతూ కిందకి దిగాలి. ఇది ఊర్ధ్వ తాడాసనం. స్పైన్ కోసం, పొట్ట కోసం కూడా అవసరమైన అభ్యాసం. శ్వాస విడుస్తూ కిందకి రావాలి. ఇది ఊర్ధ్వ తాడాసనం. ఇప్పుడు చేద్దాం తిర్యక్ తాడాసనం. 2 కాళ్ల మధ్య సుమారు 1.1 అడుగుల దూరం. 2 చేతుల వేళ్లు ఇంటర్లాక్ చేసి ఉంచాలి. ఇంకా పైకి చాచుకోవాలి అరచేతులను. చేతులను కూడా పైకి చాచుతాం. శ్వాస లోనికి పీలుస్తూ కుడివైపుకు వంగుతాము. శ్వాస లోనికి పీలుస్తూ కుడివైపుకు వంగాము. పార్శ్వ భాగంలో సైడ్లో మోచేతులు పూర్తిగా తిన్నగా ఉంచి, చూపు తిన్నగా, మళ్ళీ మధ్యలో ఆగాలి. శ్వాసను వదులుతూ మళ్ళీ 2వ వైపు నుండి. ఇది తిర్యక్ తాడాసనం. ఎదురుగా చూస్తూ పక్కకు వంగుతారు. పొట్ట, నడుము ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాసను వదులుతూ మధ్యలోకి చేరుకుంటారు. చేతులను పక్క నుండి దింపుకుంటారు. ఇక ఇప్పుడు చేద్దాం కటిచక్రాసనం. 2 కాళ్లలో కాస్త దూరం 2 చేతులను పైకి చాపి, 2 చేతులు ఛాతీకి ఎదురుగా ఉంచి, 2 అరచేతులు ఎదురెదురుగా, బొటనవేలు వేళ్లు కలుపు ఉంచి, కాళ్ల మధ్య సుమారు 1.1 అడుగుల దూరం వచ్చి శ్వాసను లోనికి పీలుస్తూ కుడివైపుకు చేతులు ఉంచుతారు. చేతుల మధ్య ఛాతీ వెడల్పు దూరం ఉంటుంది. నడుములో టెన్షన్ కలుగుతుంది. శ్వాసను వదులుతూ మధ్యలో వెనక్కి రావాలి. ఇప్పుడు శ్వాసను లోనికి పీలుస్తూ 2వ వైపు నుండి. నడుమును కూడా ఫ్లెక్సిబుల్గా చేసేందుకు, ఆరోగ్యంగా చేసేందుకు అవసరమైన అభ్యాసం. ఇప్పుడు మళ్ళీ మీరు మధ్యలోకి వస్తారు. చేతులను కిందకి దింపండి. ఇది కటిచక్రాసనం ఫస్ట్ పోజ్. 2వ పోజు 2 చేతులను భుజాలకు సమాంతరంగా చాపి ఉంచి, సైడ్లో అరచేతులను కింద వైపుకు తిప్పి ఉంచి, 2 కాళ్ల మధ్య సుమారు 1.1 అడుగుల దూరాన్ని ఉంచాలి. కటిచక్రాసనపు 2వ అభ్యాసం. శ్వాస లోనికి పీలుస్తూ కుడి చేతిని ముందు నుండి తిప్పుతారు. ఎడమ భుజాన్ని పైకి తీసుకువెళ్లాలి. కుడి చేతి అరచెయ్యి ఎడమ భుజం మీద ఆంచి ఉంచుతారు. ఇంకా ఎడమ చేతిని వెనక నుండి తిప్పి కుడి తొడ మీద ఉంచుతారు. ఆ అరచెయ్యి పైకి తిప్పి ఉండాలి. ఎడమ చేతి అరచెయ్యి పై వైపుకు తిప్పి ఉండాలి. శ్వాసను వదులుతూ మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటారు. ఇప్పుడు మరోవైపు నుండి కూడా శ్వాసను లోనికి పీలుస్తూ ఎడమ చేతిని ముందు నుండి తిప్పుకుని కుడి భుజం మీదకు తేవాలి. ఇంకా కుడి చేతిని వెనక నుండి తిప్పుకుని ఎడమ తొడ మీద ఉంచాలి. ఆ అరచెయ్యి పైకి తిప్పి ఉంటుంది. మరలా 2 చేతులను మధ్యలోకి తెచ్చి పక్కల నుండి చేతులను కిందకి దించాలి. ఇది కటిచక్రాసనపు 2వ అభ్యాసం. తిర్యక్ భుజంగాసనం. పడుకుని చేసే ముఖ్యమైన అభ్యాసం. బోర్లా పడుకుని చేయాలి. శంఖ ప్రక్షరణ అభ్యాసాల అరుగుదల ప్రక్రియలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు మరియు ఉదరాన్ని ఎల్లవేళలా ఆరోగ్యంగా హాయిగా ఉంచేందుకు. గడ్డ నేల మీద 2 కాళ్ల మధ్య దూరం 1.1 అడుగులు. 2 చేతులను ఛాతీకి 2 వైపులా ఉంచి శ్వాసం లోనికి పీలుస్తూ ముందు నుండి పైకి లేపాలి ఛాతీని. కుడి భుజం మీద నుండి మరొక వైపు ఉన్న కాలు, అంటే కుడి భుజం మీద నుండి ఎడమ కాలి మడమను చూడండి. శ్వాసను విడుస్తూ కిందకి రండి. తిర్యక్ భుజంగాసనం నడుము కోసం, సర్వైకల్ స్పాండిలైటిస్ కోసం, ఉదరం కోసం కూడా చాలా ముఖ్యమైన అభ్యాసం. శ్వాసలోనికి పీలుస్తూ ముందు నుండి పైకెత్తుతారు. మళ్ళీ దీన్ని మరోసారి చేయండి. ఎడమ భుజం మీదుగా వెనక ఉన్న కుడి కాలి మడమను చూడండి. అప్పుడు
కిందకి దిగండి మెల్లిగా. ఎడం వైపుకు ఒత్తిగిలి కూర్చుంటారు. ఎడమ వైపుకు తిరిగి హాయిగా కూర్చోండి. ఇప్పుడు కూర్చుని చేసే అభ్యాసం ఉదరాకర్షాసనం. కాళ్ల మధ్య 1-1.5 అడుగుల దూరం తిన్నగా కూర్చోవాలి. వంగి కూర్చోవద్దు. 2 చేతులు మోకాళ్ల మీద. శ్వాస లోనికి పీలుస్తూ కుడి మోకాలును ఎడమకాలి పాదం వద్దకు తీసుకెళ్లాలి, నేల మీదకి. కుడి మోకాలును కిందకు ఒత్తాలి, ఎడమ మోకాలును కూడా కిందకు ఒత్తాలి. రెండిటికి ఆపోజిట్ సైడ్లో ప్రెషర్ ఇస్తూ ఉండాలి. ఎడమ భుజం మించి వెనక్కు చూస్తారు. ఇప్పుడు శ్వాసను వదులుతూ వెనక్కి రండి. ఇప్పుడు రెండో వైపు నుండి ఎడమ మోకాలును కుడి పాదం వద్దకు తీసుకురండి. ఎడమ మోకాల్ని కిందకు నొక్కండి, కుడి మోకాలును నొక్కండి. పరస్పరం ఒత్తిడిని ఇవ్వండి. కుడి భుజం మీద నుండి వెనక్కు ఆపోజిట్ సైడ్లో చూడండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ వెనక్కి రండి. ఇది ఉదరాకర్షాసనం. దీన్నే శంఖాసనం అని కూడా అంటారు. కూర్చోండి వజ్రాసనంలో. డయాబెటీస్ కోసం అవసరమైన అభ్యాసం ఇది. డయాబెటీస్ కపాలభాతి ప్రాణాయామం మరియు మండూకాసనాలు చేస్తే పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. అయినా ఎవరికైనా మధుమేహం ఎక్కువ ఉంటే ఒక కీర, కాకరకాయ, టమాటాను తీసుకుని వాటితో పాటు 7 వేపాకులు, 7 సదాబహార్ పూలను వేసి ఆ రసాన్ని పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగాలి. రోజుకు 2 సార్లు కూడా తాగొచ్చు. హార్ట్ ప్రాబ్లం ఉంటే ప్రాణాయామ అభ్యాసం, ఇంకా రోజు పొద్దున్నే లేచి ఖాళీ కడుపుతో ప్రాణాయామాభ్యాసం చేసి ఆ తర్వాత సొరకాయ జ్యూస్ను 7 తులసి ఆకులు, 7 పుదీనా ఆకులను కలిపి 2-3 మిరియాల గింజలు వేసి తాగండి. దీంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, హార్ట్లో బ్లాకేజెస్ ఉంటే అవి పోతాయి. దినచర్యలో కాస్త మార్పు తెచ్చుకోండి. కాస్త యోగాభ్యాసాన్ని చేస్తే తప్పనిసరిగా మీరు అసాధ్యమైన రోగాల మీద కూడా విజయాన్ని సాధించొచ్చు. రోగాల్ని పూర్తిగా నయం చేయొచ్చు. మందులతోటి రోగాలను కేవలం నియంత్రించగలుగుతారు. వాటికి విరుగుడు యోగా మాత్రమే. అన్ని వ్యాధులు మాయమవుతాయి. మండూకాసనపు అభ్యాసం వజ్రాసనంలో కూర్చుని చేద్దాము. డయాబెటిస్ కు ఇది అవసరం. ఉదర వ్యాధులను తగ్గిస్తుంది. బొటనవేలు లోపల ఉంచి పిడికిలి బిగించి నాభికి 2 వైపులా పిడికిలు ఉంచాలి. శ్వాసను బయటకు వదులుతూ మోకాళ్లు ముందు నుండి కలిపి ఉంచి ముందుకు వంగాలి. తిన్నగా చూడండి. శ్వాస బయటకు వదలండి. నడుము నొప్పిగా ఉంటే ముందుకు వంగద్దు. ఇది చాలా ముఖ్యం. శ్వాస లోనికి పీలుస్తూ బయటకు. యోగాభ్యాసంలో శ్వాస సంబంధి నియమాలు వినండి. ముందుకు వంగినప్పుడల్లా శ్వాస వెలుపలకు, కుడి, ఎడమ లేదా వెనక్కు వంగేటప్పుడు శ్వాస లోనికి పీల్చాలి. శ్వాసను బయటకు వదులుతూ మళ్ళీ ఒకసారి ముందుకు వంగండి. డయాబెటిస్ కు చాలా ముఖ్యమైన అభ్యాసం మండూకాసనం. నడుము నొప్పిగా ఉంటే కూర్చుని ఉండే పొట్టను నొక్కోండి. దానితోనే లాభం కలుగుతుంది. శ్వాసను లోనికి పీలుస్తూ మళ్ళీ వెనక్కు రండి. మండూకాసనం రెండవ అభ్యాసం. ఎడమ అరచేతిని నాభి మీద ఉంచి, కుడి చేతిని దానిమీద ఉంచి శ్వాసను బయటకు వదులుతూ ముందుకు వంగండి. మీ ఛాతి మోకాళ్లకు తగిలేట్టుగా ప్రయత్నించండి. మళ్ళీ గాలి పీలుస్తూ వెనక్కి రండి. వజ్రాసనంలో కూర్చుని కాళ్ల మడమలు బయటకు, పాదాలు లోపలకుంచి. ఇప్పటివరకు మీరు చేసింది మండూకాసన అభ్యాసం. 2 చేతులు మోకాళ్ల మీద ఉంచండి. డయాబెటీస్ కోసం ముఖ్యమైన మరో అభ్యాసం ఉంది. దాని పేరు యోగ ముద్రాసనం. మీరు వజ్రాసనంలో కూర్చుని మండూకాసనం చేసిన విధంగానే అలాగే పద్మాసనంలో కూర్చుని యోగ ముద్రాసనం వేసే అభ్యాసం చేద్దాం. కాళ్ళు తిన్నగా చాపండి. దండాసనంలో కూర్చుని 2 చేతులు 2 సైడ్లలో ఉంచి కుడి కాలును ముడవండి. కుడి కాలును ముడిచి ఎడమ తొడ మీద ఉంచండి. ఎడమ కాలును ముడిచి కుడి తొడ మీద ఉంచండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. ఇప్పుడు డయాబెటిస్ కోసం మీరు చేస్తారు యోగ ముద్రాసనం. ఎడమ అరచేతిని నాభి మీద ఉంచి కుడి చెయ్యి దాని మీద ఉంచండి. ఎడమ చెయ్యి మీద కుడి చెయ్యి. శ్వాసను బయటకు వదులుతూ ముందుకు వంగండి. చెయ్యండి యోగ ముద్రాసనం. గడ్డ నేల మీద అంచి ఉంచుతారు. ఇప్పుడు శ్వాస పీలుస్తూ వెనక్కి. శ్వాసను బయటకు వదులుతూ ముందుకు వంగాలి. యోగ ముద్రాసనంలో ఇది ఫస్ట్ పోజ్. ఇప్పుడు ఈ యోగ ముద్రాసనంలో సెకండ్ పోజ్. 2 చేతులు వెనక్కి కట్టుకోండి. కుడి చేతితో ఎడమ మణికట్టును పట్టుకోండి. శ్వాసను వదులుతూ ముందుకు వంగండి. మెల్లిగా మళ్ళీ పైకి లెండి. గడ్డం నేలకు తగిలి ఉండేలా ప్రయత్నించండి. గడ్డం తగిలించలేకపోతే కనీసం తల అంచడానికి ట్రై చేయండి. శ్వాస బయటకు వదలండి. ముందుకు వంగండి. పొట్ట ఎక్కువగా ఉంటే పొట్టే అనుకుంటుంది గాని గడ్డము అనదు, నుదురు అనదు. మళ్ళీ వెనక్కు రండి. మెల్లిగా 2 కాళ్ళు ముందుకు చాపండి. అన్నట్టు అర్ధమత్యేంద్రాసనం డయాబెటిస్కు మంచిది. అయితే దీన్ని అందరూ చేయలేరు. అందువల్ల దీన్ని అవాయిడ్ చేయండి. సరళ సహజ
యోగాసనాల్లో భాగంగా మీరు వక్రాసనాన్ని అభ్యసించండి. ఇది మీ నడుమును ఆరోగ్యవంతం చేస్తుంది, లివర్ను, స్ప్లీన్ను కూడా బాగు చేస్తుంది, ఇంకా మీ మధుమేహ వ్యాధిని తగ్గించేందుకు సహకరిస్తుంది. కుడికాలను ఉంచుకోండి మోకాలు నుండి. ఇక ఇప్పుడు ఎడమ చేతిని తొడకు చేతికి మధ్య నుంచి తీసి పాదం వద్ద అరిచేతిని ఉంచండి. కుడి చెయ్యి వెనక నేల మీద ఉండాలి. కుడి భుజం మీద నుండి వీలైనంత ఎక్కువగా వెనక్కి తిరిగి చూడండి. నడుము పూర్తిగా తిరగాలి. వక్రాసనం. మళ్ళీ మామూలు స్థితికి రండి. రెండో కాలుతో ఇదే అభ్యాసాన్ని మళ్ళీ చేయండి. ఎడమ కాలును వంచండి. కుడి చేతిని ఛాతీకి తొడకు మధ్య నుండి తీసి ఎడమ పాదం వద్ద కుడి అరిచేతిని ఉంచండి. అరిచేతులు నేల వైపుకు తిప్పి ఆంచి ఎడమ చేతిని వెనక ఉంచాలి. ఎడమ భుజం మీద నుండి వెనక్కి తిరిగి చూడాలి. మళ్ళీ మధ్యకు సామాన్య స్థితికి వచ్చేయండి. డయాబెటిస్కు అవసరమైన అభ్యాసం కపాలభాతి. ఇక దీంతో యోగ ముద్రాసనం ఇంకా మండూకాసనాన్ని 3 నుండి మొదలుకుని 10-15 సార్ల వరకు చేయవచ్చు. డయాబెటిస్ లెవెల్ ఎంత ఎక్కువగా ఉంటే దీన్ని అన్ని సార్లు చేయవచ్చు. కూర్చోండి సుఖాసనంలో. సుఖాసనంలో కూర్చుని పద్మాసనం, సిద్ధాసనం ఏదో ఒక ఆసనంలో కూర్చుని ప్రాణాయామాన్ని చేయొచ్చు. సిద్ధాసనం, సుఖాసనం, పద్మాసనాల్లో కూర్చుని ప్రాణాయామాన్ని చేయండి. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చుని ప్రాణాయామాన్ని చేయండి. ఈవేళ నేను మీకు చెప్పాను సరళ సహజ యోగాసనం. మీకు నడున్నొప్పి ఎక్కువగా ఉంటే, నడున్నొప్పున్నా, సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ ఉన్నా, క్లోజ్ అండ్ షోల్డర్ ప్రాబ్లం ఉన్నా మీరు చెయ్యొచ్చు. వెన్నెముకకు అవసరమైన మరిన్ని అభ్యాసాలు. అవసరం కాకపోయినప్పటికీ మీ శరీరం ఫ్లెక్సిబుల్గా ఉంటే చెయ్యొచ్చు గోముఖాసనం. ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ కి, హైడ్రోసిల్ ప్రాబ్లంకు మంచిది. 2 కాళ్ళు ముందుకు చాపి ఉంచి గోముఖాసనంలో ముందుగా కుడికాలును ముడుచుకోవాలి. కుడికాలును ముందు నుండి ముడుచుకుని దాని మీద కూర్చోండి లేదా దాని మడమను పిరుదు వద్ద ఉంచండి. ఇప్పుడు ఎడమ కాలును ముందు నుండి వంచండి. ఆ మోకాలు కుడి మోకాలు మీదకు వచ్చేటంతగా ఆ పాదాన్ని మూడవండి. ఇప్పుడు ముందు వైపున పైకున్న కాలు వైపున్న చెయ్యే పైన ఉండాలి. ఎడమ చెయ్యి ముందు నుండి పైన ఉంచి కుడి చేతిని వెనక నుండి తిప్పి తీసుకురండి. వెనక నుండి చేతుల్ని పట్టుకునేందుకు కృషి చేయండి. చూపు ముందుకుండాలి. ఇది గోముఖాసనం. సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్, క్లోజ్ అండ్ షోల్డర్ సమస్య, హైడ్రోసిల్ సమస్యలకు ఇది చాలా అవసరమైన అభ్యాసం. మళ్ళీ సామాన్య స్థితికి రండి. ఒకవేళ మీరు వెనక నుండి చేతులను పట్టుకోలేకపోతే ఇదే విధంగా కూర్చుని అభ్యాసం చేసినా చాలు. మీ ప్రోస్ట్రేట్ సమస్యకు ఉపయోగపడుతుంది, హైడ్రోసిల్ సమస్యకు కూడా. రెండో కాలుతో ఇదే అభ్యాసాన్ని మళ్ళీ చేయండి. సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ నుండి ఇంతకు ముందు కుడి కాలును ముడిచినట్లే ఇప్పుడు ఎడమ కాలును ముందుగా వంచుకోండి. అలా ఎడమ కాలును వంచుకున్న తర్వాత ఆ కాలి మడం మీద కూర్చోండి. ముందు నుండి కుడి కాలును ఈ విధంగా దాని మీద ఉంచి కూర్చునేందుకు ప్రయత్నించండి. మీరు సాధ్యమైనంత రిలాక్స్డ్గా కూర్చోండి. ఇప్పుడు కుడి చెయ్యి పైకెత్తండి. ఎడమ చేతిని వెనక నుండి తిప్పి తేవాలి. ఇది గోముఖాసన అభ్యాసం. సరళ సహజ ఆసనం. వదలండి. మళ్ళీ మామూలు స్థితికి రండి. ఒకవేళ మీకు మోకాళ్లలో నొప్పి ఎక్కువగా లేకపోతే, ఎక్కువ నడునొప్పి లేకపోతే, కొద్దిగా నొప్పి ఉంటే మీరు చేయవచ్చు అర్ధచంద్రాసనం మరియు ఉష్ట్రాసన అభ్యాసం. మోకాళ్ళ మీద నుంచుని మోకాళ్ళు బాగా నొప్పిగా ఉన్న, హార్ట్, హై బీపీ ప్రాబ్లం, హెర్నియా ప్రాబ్లం ఉన్న ఈ అభ్యాసాన్ని చేయొద్దు. మోకాళ్ల మీద నుంచోండి. 2 చేతులు నడుముకు 2 వైపులా ఉంచి, నడుముకు 2 వైపులా ఉంచి ముందుగా చేస్తాం ఉష్ట్రాసనం, ఆ తర్వాత అర్ధచంద్రాసనం. 2 కాళ్ల మడమలు వెనక నుండి లేపి శ్వాస లోనికి పీలుస్తూ వెనక్కి వంగుతారు మెల్లిగా. ఒక్కొక్క చేతిని వెనక్కు తీసుకువెళ్ళండి. మడమల మీద చేతిని ఉంచాలి. శ్వాస లోనికి, మెడను వీలైనంత ఎక్కువగా వెనక్కి వంచండి. ఛాతీ పైకి సాచి ఉంచాలి. మళ్ళీ మామూలు స్థితికి రావాలి మెల్లిగా. ఇది ఉష్ట్రాసనం. ఇది నడుముకు, వెన్నెముకకు, వెయిస్ట్ను మెరుగుపరిచేందుకు, ఇంకా థైరాయిడ్ ప్రాబ్లంకు మంచి చేస్తుంది. ఇక ఇప్పుడు అర్ధచంద్రాసనం. 2 కాళ్ల పాదాలు వెనక నుండి తెరిచి ఉంచాలి. మోకాళ్ల మధ్య కాస్త దూరం బ్యాలెన్స్ నిలిచేట్టుగా కుడి చెయ్యి ఛాతీ మీద, ఎడమ చెయ్యి దాని మీద. శ్వాసలోనికి పీలుస్తూ వెనక్కి వంగండి.
ఇది సరళ సహజాసనం. వెనక్కు రండి, మెల్లిగా కూర్చోండి వజ్రాసనంలో. వెనక్కు వంగే ఆసనం తర్వాత ముందుకు వంగే ఆసనం మంచిది. ఇప్పుడు చేద్దాం శశకాసనం. బాడీని బ్యాలెన్స్ చేసేందుకు వెనక్కు వంగే ఆసనం చేసినప్పుడు ముందుకు వంగే ఆసనాన్ని ఒకదాన్ని తప్పకుండా చేయండి. దీంతో బాడీ బ్యాలెన్స్ అవుతుంది. శ్వాసను లోనికి పీలుస్తూ చేతులను పైకెత్తండి. శ్వాసను వెలుపలకు వదులుతూ ముందుకు వంగండి. అరిచేతులను, మణికట్లను, నుదురును నేలకు ఆంచి ఉంచండి. మళ్ళీ చేతులను పైకెత్తుతూ ఇప్పుడు చేతులను పక్కల నుండి కిందకు దింపండి. ఇది శశకాసన అభ్యాసం. ఇది సరళ సహజ యోగాసనాల అభ్యాసాన్ని మీకు చెప్పడం జరిగింది. మీకు ఏదైనా ప్రత్యేకమైన వ్యాధి ఉంటే మీరు కాస్త ఆక్యుప్రెషర్ చేసుకోవచ్చు. ముద్రలను కూడా అభ్యాసం చేయవచ్చు. ముద్రల్లో మన 5 వేళ్లు పంచభూతాలను సూచిస్తాయి. పంచభూతాలతో తయారైనదే పిండం. పంచభూతాలతోనే తయారైంది బ్రహ్మాండమంతా. పంచభూతాల్లో అసమతౌల్యం ఏర్పడినప్పుడు శరీరం రోగాల పాలవుతుంది. బయట ఉన్న ప్రకృతి కూడా వికృత రూపం ధరిస్తుంది. బొటనవేలంటే అగ్ని, తర్జని అంటే వాయువు, మధ్యవేలు ఆకాశం, అనామికం పృథ్వీని, ఇక చిటికెన వేలు జడతత్వాన్ని సూచిస్తుంది మన శరీరంలో. ఈ పంచభూతాల్లోనూ వచ్చిన మార్పులను సరిచేసేందుకు ఈ ముద్రలు సహకరిస్తాయి. ఇది ధ్యానముద్ర. చూపుడు వేలును, బొటనవేలు అగ్రభాగాలను తగిలించి కలుపుకోవాలి. ఇలా కూర్చుని ప్రాణాయామం చేయండి. ఏకాగ్రత పెరుగుతుంది. స్ట్రెస్, టెన్షన్ పోతాయి. డిప్రెషన్ మాయమవుతుంది. వాయుముద్ర. చూపుడు వేలును అంగుష్టం మొదలుకు తగిలించి ఉంచాలి. అంగుష్టాన్ని ఇలా నొక్కండి. ఇది వాయుముద్ర. వాయుముద్రలో కూర్చుంటే ఆర్థరైటిస్, వాత సంబంధ వ్యాధులన్నీ, గ్యాస్ మొదలైన సమస్యలు ఈ ముద్రతో మటుమాయమవుతాయి. శరీరం తేలిగ్గా ఉంటుంది. చెవి సంబంధ సమస్యలున్నవారు ఈ శూన్యముద్రలో కూర్చుని ప్రాణాయామం చేయండి. చెవి సంబంధ రోగాలు తప్పకుండా ప్రాణాయామంతో సరవుతాయి. దీనిని శూన్యముద్రలో కూర్చుని చేయండి. శరీరం భారీగా ఉన్నవారు లేదా బక్కపల్చగా ఉన్నవారు, శరీరంలో నీరు ఎక్కువగా ఉన్నవారు, అలాంటి వారికి పృథ్వీ ముద్ర. అతిమూత్ర వ్యాధి ఉన్నవారు ఈ ముద్రలో కూర్చుని, జలముద్రలో, వరుణముద్రలో కూర్చుని అభ్యాసం చెయ్యాలి యోగా. బలహీనమైన శరీరం ఉన్నవారి కోసం శక్తి ముద్ర. అనామిక, కనిష్టక అంగుష్టాల అగ్రభాగాల్ని కలపండి. శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా ఉన్నవారు 2 మధ్యవేళ్లను బొటనవేలుతో కలుపుకోవాలి. ఇది అపాన ముద్ర. ఇదే విధంగా చాలా ముద్రలున్నాయి. ఇవి మీ శరీరాన్ని రోగాలు లేకుండా చేసేందుకు సహకరిస్తాయి. సరళ సహజ ముద్రల అభ్యాసం. కొన్ని ఆక్యుప్రెషర్లు చాలా సరళం, సహజం. మీకు జుట్టు సమస్య ఉంటే అప్పుడు ఈ విధంగా రుద్దుకోండి. నెయిల్స్ను బ్యాక్ సైడ్ నుండి రబ్ చేసుకోండి. ఇది జుట్టు కోసం, జుట్టు రాలకుండా కాపాడేందుకు, జుట్టు తెల్లబడకుండా కాపాడేందుకు. జుట్టు ముందే తెల్లబడి ఉంటే, రాలిపోయి ఉంటే కపాలభాతి, అనులోమ విలోమాలను 10 నిమిషాలు, పావు గంట చేయండి. దాంతో ఈ అభ్యాసాన్ని కూడా చేయండి. జుట్టు మళ్ళీ నల్లబడుతుంది. రాలిన జుట్టు మళ్ళీ వస్తుంది. ఇది జరుగుతుంది. ఇది జరిగింది కూడాను. దేశంలో కోట్లాది మంది ఈ అభ్యాసాన్ని చేసి లాభాన్ని పొందుతున్నారు. ఆక్యుప్రెషర్లో కొన్ని పాయింట్లుంటాయి. వీటిని నొక్కడం వలన మన బాడీలో ఆర్గాన్స్ను బాగా యాక్టివేట్ చేసినట్లు అవుతుంది. థైరాయిడ్ సమస్య ఉంటే అభ్యాసం ఆక్యుప్రెషర్ను 1 నుండి 5 నిమిషాల వరకు చేయవచ్చు. ఒకచోట ప్రెషర్. ఇది థైరాయిడ్కు చాలా పనికొచ్చే అభ్యాసం. థైరాయిడ్ సమస్య, బాడీలో సమస్యలు ఉండేవారికి, కళ్ల సమస్య ఉండేవారికి, చిన్న వయసులోనే కళ్ళజోడు వచ్చిన కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేయండి. ఉసిరికాయను వాడండి. పాయింట్ను 1 నుండి 5 నిమిషాలు నొక్కండి. కళ్లకు సంబంధించిన అన్ని సమస్యలు, యోగాభ్యాసం, ఆక్యుప్రెషర్, ఇంకా కాస్త ఆయుర్వేదంతో నయమవుతాయి. ఇలా చేస్తే చాలు. 1 నుండి 5 నిమిషాలు. లాటిన్ లెట్ స్పిన్ మండోసా. కళ్లలో నీళ్లు లేకపోవడం, 1కి 2గా కనపడడం, రంగులు కనపడడం, నైట్ బ్లైండ్నెస్, రెటీనా, కార్నియల్ సమస్యలు ఏవైనా, అల్సర్ ఉన్నా సరే, కళ్లకు కళ్ళజోడు ఉన్న అన్నీ పోతాయి. చేతుల్లోనూ కాళ్లలోనూ ఈ ఆక్యుప్రెషర్ పాయింట్లు ఒకటే విధంగా ఉంటాయి. ఇది చెవి కోసం పాయింట్. ఈ చిటికెన వేలు, ఈ ఉంగరం వేలు అనామిక ఉంది. దీని కింద ఇలా ఇక్కడ నొక్కండి. ఇది చెవికి. ఇక్కడ నుండి ఇది హార్ట్కి. ఇదే ఎడమ చేతిలో లైఫ్ లైన్కి పైన చిటికెన వేలి కింద, ఇదిగో ఇక్కడ. ఇది గుండె కోసం. సరిగ్గా దీని కిందే ఉంటుంది ప్యాంక్రియాస్ పాయింట్. ఈ పాయింట్ను ఒత్తండి. ఈ పాయింట్లన్నీ నొక్కిన తర్వాత అరచేతి మధ్యలో కిడ్నీ పాయింట్ను నొక్కండి. కిడ్నీ ప్రాబ్లం ఉంటే దీన్ని 5 నిమిషాల పాటు నొక్కండి. 2 చేతుల్లో 2 కాళ్లలో. ఇంకా ఈ చిటికెన వేలులో
కిడ్నీ కోసం మేము మీకు పాటించమని చెప్పిన నియమాలను పాటించండి. దేవుడి దయ వలన మీ కిడ్నీ పూర్తిగా ఆరోగ్యవంతం అవ్వచ్చు. మీరు డయాలసిస్ తప్పించుకోవచ్చు. నొప్పులకు అవసరమైన పాయింట్ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే ఇంతకు ముందు మేం చెప్పినట్టుగాను ఈ చేతుల వెనక ఉండే ఛానళ్లన్నీ నొప్పులకు చాలా పనికి వచ్చే పాయింట్లు. సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ ఉన్నా, నడు నొప్పి ఉన్నా, సయాటికా పెయిన్ ఉన్నా ఈ చూపుడు వేలు పైన, ఈ చూపుడు వేలుకు మధ్య వేలుకు మధ్యలో కూడా నొక్కండి. ఇది కూడా ముఖ్యమైన ఆక్యుప్రెషర్ ప్రక్రియ. ఇప్పుడు ఒక మాస్టర్ పాయింట్. ఇది ఈ రింగ్ ఫింగర్ చూశారు, దీనిపై నొక్కండి. చేతుల్లోనూ కాళ్లలో కూడా అన్ని వ్యాధులు వాటంతటవే పోతాయి. స్ట్రెస్ పోతుంది, నడు నొప్పి, చేతుల్లో నొప్పి, తలనొప్పి, చేతులు కాళ్లకు సంబంధించిన అన్ని సమస్యలు ఈ అనామికా వేలు పైభాగాన్ని నొక్కితే చాలు సరి అయిపోతాయి. స్ట్రెస్ కోసం, టెన్షన్ కోసం, బీపీ కాస్త ఎక్కువగా ఉండేవారి కోసం ఇవి కొన్ని ఆక్యుప్రెషర్ ప్రక్రియలు. త్రౌపష్టంభాః ఆహార నిద్ర బ్రహ్మచర్యమితి. జీవితానికి 3 సూత్రాలు. సరైన ఆహారాన్ని తీసుకోవడం, నిత్ భుక్ మిత్ భుక్ హిత్ భుక్. తక్కువ తినండి, ఎక్కువ తినొద్దు. తాజా ఆకుకూరలు వాడండి, పప్పులు, పొట్టు పెసరపప్పు తినండి. అల్పాహారం తక్కువ తీసుకోండి. రాత్రిపూట భోజనం లైట్గా చేయండి. మధ్యాహ్నం కడుపు నిండా తినండి. ఆకలి తీరే వరకు తినండి. తిన్న గంట తర్వాత నీళ్లు తాగండి. తినంగానే తాగొద్దు. పొద్దునే లేచి నీళ్లు తాగండి. నిద్ర. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి 5 నుండి 6 గంటల నిద్ర చాలు. ఇంద్రియాల మీద నియంత్రణ, మనసు ప్రశాంతంగా ఉండడం, ప్రతి క్షణం సానుకూలంగా పాజిటివ్గా ఉండండి. మనము ఆరోగ్యంగా ఉందాము. ఆరోగ్యమైన, సస్యశ్యామలమైన ఆధ్యాత్మిక భారతదేశాన్ని నిర్మిద్దాం. ఈ సంకల్పం నెరవేరుతుంది యోగాతో. ఈరోజు మీకు చెప్పాను సహజ యోగాభ్యాసం, సహజ యోగాసనం. దీన్ని సామాన్య మానవుడు కూడా చేయొచ్చు. అలాంటి సరళ సహజ ప్రక్రియలను మీకు చెప్పాను. మా యొక్క లక్ష్యం యోగా భారతదేశంలో పల్లె పల్లెకు చేరాలి, వాడ వాడకు చేరాలి. ప్రతి సందుకు, ప్రతి కాలనీకి, దేశంలో ప్రతి చోట ఉచితంగా యోగా శాఖలు తెరుచుకోవాలి. టీవీల ద్వారా యోగా నేర్చుకున్నవారు శిబిరాల ద్వారా కానీ మిగిలిన వారికి యోగా నేర్పించాలి. ఒక్కొక్కళ్ళు 100 మందికి నేర్పించండి. 2 గంటల సమయాన్ని కేటాయించగలిగిన వారు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు సమయాన్ని కేటాయించి మీ చుట్టుపక్కల ఉన్న పార్కులు, ధర్మశాలల్లో యోగాను నేర్పించండి. మీరు యోగా చేయండి, వేరే వారితోనూ చేయించండి. యోగం శరణం గచ్చామి అనే లక్ష్యం ప్రపంచమంతటా వినిపించాలి. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన, సస్యశ్యామలమైన ఆధ్యాత్మిక భారతదేశాన్ని నిర్మించి కోల్పోయిన భారతదేశ వర్చస్సును మరలా సాధిద్దాం.